సహాయంతో ఎలా క్రియేట్ చేస్తాము అని ఒక న్యూ టూల్ గురించి మనం ఏం చేస్తామంటే లాస్ట్ ఒక 20 days నుండి మనం ఏం చేస్తామంటే నేర్చుకుంటా ఉన్నాం అనమాట. దీంట్లో పైథాన్ వెబ్ అప్లికేషన్స్ యూజింగ్ జాంగో ఫ్రేమ్వర్క్ ఎలా చేస్తామనేది చూస్తాం. దాంట్లో ఫస్ట్ పార్ట్ ఏంటంటే వెబ్ అప్లికేషన్స్. అప్లికేషన్స్ అంటే నాకు తెలుసు అనమాట. ఏంటిది, ఏదైనా ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం మనం ఏం చేస్తే సాఫ్ట్వేర్ని కనుక బిల్డ్ చేసామనుకోండి, దానిని ఏమంటారంటే అప్లికేషన్స్ ఆర్ యాప్స్ అని పిలుస్తాం అనమాట. ఓకే డన్. అలానే వెబ్ యాప్స్ అంటే ఏంటిది, ఆర్ వెబ్ అప్లికేషన్స్ అంటే ఏంటిది అంటే మనం ఎనీవేర్ ఆఫ్ ద వరల్డ్, అంటే మనం ప్రపంచంలో ఎక్కడుండైనా సరే బ్రౌజర్ సహాయంతో మనం ఏం చేసేసామంటే అప్లికేషన్స్ని కనుక యాక్సెస్ చేయగలిగామనుకోండి, వాటిని ఏమంటారంటే వెబ్ అప్లికేషన్స్ అని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నా దగ్గర ఉన్న బ్రౌజర్లోకి వెళ్ళేసి gmail.com అనేసి ఎంటర్ చేశాను అంటే నా దగ్గర ఉన్న లోకల్ కంప్యూటర్లో ఏ బ్రౌజర్ ద్వారా అయినా సరే నేను ఏం చేస్తున్నాను, వెబ్ అప్లికేషన్స్ అనే దాన్ని యాక్సెస్ చేసుకుంటున్నాను కాబట్టి, అంటే యూజ్ చేయగలుగుతున్నాను కాబట్టి, అందుకొని జీమెయిల్ అనే దాన్ని ఏమంటారంటే ఒక వెబ్ అప్లికేషన్ అని పిలుస్తారనమాట. సో అలానే మనం ఫ్లిప్కార్ట్.com అని చెప్పాను అనమాట. ఈ ఫ్లిప్కార్ట్.com అనే దాన్ని నేనేం చేస్తున్నాను, మన దగ్గర ఉన్న ఎలాంటి బ్రౌజర్ అయినా సరే దాంట్లో నేనేం చేయగలుగుతున్నాను, ఈ ఫ్లిప్కార్ట్.com అనే దాన్ని అప్లికేషన్ నేనేం చేయగలుగుతున్నాను, యాక్సెస్ చేయగలుగుతున్నాను. అందువల్ల దీన్ని ఏమంటారంటే ఒక వెబ్ అప్లికేషన్స్ అని పిలుస్తారనమాట. జనరల్గా ఏం చేస్తారంటే ఈ వెబ్ అప్లికేషన్స్ అన్నిటిని కూడా ఏం చేస్తారంటే జావా, పైథాన్, పిహెచ్పి ఇలా బోల్డ్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే డెవలప్ అనేది చేస్తారనమాట. మనం ఏం నేర్చుకున్నామంటే పైథాన్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే వెబ్ అప్లికేషన్ ఎలా డెవలప్ చేస్తాము అనేది మనం నేర్చుకుంటున్నాం అనమాట. సో మనం పైథాన్ అనే దాన్ని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే పైథాన్ అనేది ఏంటిది, ఈజీ టు లెర్న్, అంటే ఎవరైనా సరే ఈజీగా లెర్న్ చేసుకోవచ్చు కాబట్టి అందువల్ల ఈజీగా అర్థం చేసుకోవచ్చు. దాంట్లో సింటాక్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇట్ ఈస్ ఎ హై ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి సో మనం ఏం చేస్తున్నామంటే మార్కెట్లో బోల్డ్ అంత వైడ్ రేంజ్ అనేది ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసేసి వెబ్ అప్లికేషన్స్ని మనం ఏం చేస్తున్నామంటే డెవలప్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇలా మనం వెబ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని డెవలప్ చేస్తున్నాం అనుకోండి, ఆ వెబ్ అప్లికేషన్స్ అన్నీ కూడా ఏ మెథడ్ ఆధారంగా వర్కౌట్ అవుతాయి అంటే క్లయింట్ సర్వర్ అంటారు అనమాట. క్లయింట్ సర్వర్ అంటే ఏంది, ఇప్పుడు జీమెయిల్ అనే కంపెనీ తీసేసుకున్నాం. జీమెయిల్ అనేది క్రియేట్ చేసిన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ వెబ్ అప్లికేషన్ తీసుకొని ఏం చేస్తారు, తీసుకొచ్చి ఒక సర్వర్లో తీసుకొచ్చి స్టోర్ చేసేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న సర్వర్లు స్టోర్ చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళు స్టోర్ చేస్తారో దానిని ఏం చేస్తున్నారు, మనం డిఫరెంట్ బ్రౌజర్ల సహాయంతో ఏం చేస్తున్నాం, ఆ జీమెయిల్లోకి లాగిన్ అవుతున్నాం, మెయిల్స్ చేస్తున్నాం, ఇంకా బోల్డ్ అని థింగ్స్ చేస్తున్నాం కదా. అంటే ఎవరైతే ఆ జీమెయిల్ అనే దాన్ని బ్రౌజర్ సహాయంతో యూజ్ చేసేసి యాక్సెస్ చేసుకుంటారో వాళ్ళందరినీ ఏమని పిలుస్తారు అంటే క్లయింట్స్ అని పిలుస్తారు. అంటే వెబ్ అప్లికేషన్స్ అన్నిటిని కూడా యూజర్స్ ఎలా చేస్తారంటే క్లయింట్ టు సర్వర్ అనే మెకానిజం ఆధారంగా ఏం చేస్తారంటే వీటన్నిటితో కూడా ఏం చేస్తారంటే యాక్సెస్ చేయడం అనేది చేస్తాం. అలానే మనం కూడా ఏం చేస్తామంటే ఒక పైథాన్ అనే వెబ్ అప్లికేషన్ని కనుక క్రియేట్ చేసేసామనుకోండి, ఆ వెబ్ అప్లికేషన్ తాలూకా డేటా మొత్తాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తాము, యాప్లో తీసుకెళ్ళి అప్లికేషన్లో తీసుకెళ్ళి మనం సర్వర్లో తీసుకెళ్ళి ఏం చేస్తాం, స్టోర్ చేసేస్తాం. అప్పుడు ఏం చేస్తుంది, క్లయింట్ నుండి వచ్చే రిక్వెస్ట్లన్నిటిని కూడా ఏం చేస్తుందంటే సర్వర్ చూసేసుకుని ఆ సర్వర్ ఏం చేస్తుంది, వాటన్నిటికి కూడా ఏం చేస్తుంది, రెస్పాండ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట జనరల్గా అయితే. అలానే మనం ఏం చేస్తున్నామంటే ఇదే క్లయింట్ టు సర్వర్ అనే మెకానిజం ద్వారా మనం కూడా ఏం చేస్తుందంటే పైథాన్ వెబ్ అప్లికేషన్స్ అనే వాటిని డెవలప్ చేసుకుంటూ వచ్చేసామన్నమాట. మధ్యలో మనం ఏం చేస్తామంటే పైథాన్ వెబ్ అప్లికేషన్స్ని జాంగో ఫ్రేమ్వర్క్ సహాయంతో మనం ఏం చేస్తామంటే ఈ సెషన్లో మనం ఏం చేస్తామంటే పైథాన్ వెబ్ అప్లికేషన్స్ని మనం జాంగో అనే ఫ్రేమ్వర్క్ సహాయంతో క్రియేట్ చేయడం ఎలా అనే దాని గురించి మనం నేర్చుకుంటున్నాం అనమాట. ఎందుకంటే స్టూడెంట్స్ మనం ఈ జాంగో అనేది ఏంటిదంటే చాలా చాలా ఈజీ అనమాట. ఎందుకంటే పైథాన్ వెబ్ అప్లికేషన్స్ని కనుక మనం బిల్డ్ చేయాలనుకో జాంగోని కనుక యూజ్ చేసామనుకో చాలా తక్కువ టైంలోనే మనం ఏం చేయొచ్చు అంటే వీటన్నిటిని కూడా ఏం చేయొచ్చు అంటే ఫాస్ట్గా డెవలప్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. ఎలా కొన్ని ఫ్రేమ్వర్క్ సహాయంతో ఏం చేస్తామంటే ఫాస్ట్గా మనం ఏం చేస్తామంటే ఈ వెబ్ అప్లికేషన్స్ని డెవలప్ చేయొచ్చు అనమాట. అందుకోసం మనం ఏం చేస్తున్నామంటే పైథాన్ వెబ్ అప్లికేషన్ని
జాంగో అనే ఫ్రేమ్వర్క్తో మనం ఎలా క్రియేట్ చేస్తాము ఏంటి అనే దాని గురించి మనం ఏం చేస్తామంటే స్టెప్ బై స్టెప్ మనం ఏం చేస్తామంటే ఎంటైర్గా ఈ సెషన్స్లో మనం నేర్చుకుంటూ ఉంటాం అనమాట. ఓకే, ఇది నేర్చుకునే ముందర వెబ్ అప్లికేషన్స్ని కనుక డెవలప్ చేయాలి అనుకోండి, యాక్చువల్గా సాఫ్ట్వేర్ కంపెనీలో మనకి ఎవరు ఉంటారంటే రెండు రకాల టీమ్స్ ఉంటారనమాట. ఒకళ్ళని ఏమంటారంటే వెబ్ డిజైనర్స్ అని, మరొకళ్ళని ఏమంటారంటే వెబ్ డెవలపర్స్ అని ఇద్దరు ఉంటారనమాట. ఈ వెబ్ డిజైనర్స్ ఏం చేస్తారంటే మనం లుక్ అండ్ ఫీల్, అంటే మనం ఏదైతే వెబ్సైట్ని మనం యాక్సెస్ చేస్తున్నామో ఆ వెబ్సైట్ అనేది లుక్ అండ్ ఫీల్ ఎలా ఉండాలంటే బ్యూటిఫుల్గా ఉండేటట్లు ఏం చేస్తారంటే ఈ వెబ్ డిజైనర్స్ ఏం చేస్తారంటే ప్లాన్ అనేది రెడీ చేస్తూ ఉంటారు. అంటే ఏ లోగో పెట్టాలి, ఏ కలర్ ఇవ్వాలి, ఎక్కడ ఏ ఐకాన్ ఉండాలి, ఎక్కడ ఏది పెట్టాలి, ఇలాంటి థింగ్స్ అన్నీ కూడా ఎవరు చేస్తారంటే వెబ్ డిజైనర్స్ అనే వాళ్ళు చేస్తారనమాట. రెండోది ఏంటంటే వెబ్ డిజైనర్స్ ఏదైతే డిజైన్ చేశారో దానికి లైఫ్ ఇచ్చే వాళ్ళని ఎవరంటారంటే వెబ్ డెవలపర్స్ అంటారు. అంటే ఈ వెబ్ డెవలపర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ఇచ్చిన ప్లాన్ ఏం చేస్తారంటే వీళ్ళు లైఫ్ ఇవ్వడం అనేది చేస్తారనమాట. అలానే మనం ఏం చేస్తున్నాం పైథాన్ వెబ్ అప్లికేషన్ని జాంగో సహాయంతో ఏం చేస్తున్నామంటే ఎవరైతే డిజైనర్స్ డిజైన్ చేశారో వాటికి మనం ఏం చేస్తున్నామంటే లైఫ్ అనేది ఇవ్వడం అనేది చేస్తున్నాం అనమాట. ఓకే, అలా ఇవ్వాలి అంటే ఫస్ట్ మనం జాంగో అంటే ఏంది, జాంగోని ఉపయోగించి ఒక వెబ్ అప్లికేషన్ ఎందుకు క్రియేట్ చేస్తారు అనే దాని గురించి మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్లో కూడా నేర్చుకున్నాం కాబట్టి మరొకసారి ఫాస్ట్గా రీక్యాప్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఈ పైథాన్ వెబ్ అప్లికేషన్స్ అనే వాటిని మనం జాంగోని ఎందుకు ఉపయోగించి చేస్తున్నామని, జాంగోని కనుక ఉపయోగించి చేసేసామనుకోండి మనకి ఏమవుతుందంటే వెబ్ అప్లికేషన్ అనేది చాలా 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 క్విక్గా ఏమవుతుందంటే రెడీ అనేది చేసేయచ్చు అనమాట. అలానే మనం జాంగోని ఉపయోగించి కనుక మనం క్రియేట్ చేసామనుకోండి ఈ వెబ్ అప్లికేషన్స్ అనేవి ఎలా ఉంటాయంటే చాలా సెక్యూర్డ్గా, చాలా ఫాస్ట్గా అనేది చాలా చాలా ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే క్రియేట్ అనేది చేయొచ్చు అనమాట. ఎందుకంటే జాంగో అనే దాంట్లో మనకి ఏముంటుందంటే ఆబ్జెక్ట్ రిలేటెడ్ మ్యాపింగ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. అంటే ఏంటిది, వన్స్ ఎప్పుడైతే మనము జాంగో అనే దాన్ని డౌన్లోడ్ చేసేస్తామో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం ఏదైనా వెబ్ అప్లికేషన్ కనుక క్రియేట్ చేసేసామనుకోండి దానికి సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా తీసుకెళ్ళి ఏం చేస్తాం సర్వర్లో స్టోర్ చేస్తాం. అదే మనం జాంగో అనే దాన్ని కనుక డౌన్లోడ్ చేసేసామనుకోండి ఆటోమేటిక్గా జాంగో అనేది ఏం చేస్తుందంటే ఒక లైట్ వెయిట్గా ఉన్న ఒక సర్వర్ని ఏం చేస్తుందంటే మనకి ఫ్రీగా ఇచ్చేస్తుంది అనమాట. వెంటనే మనం ఏం చేస్తాము ఆ వెబ్ అప్లికేషన్స్కి కావాల్సిన ఏదైతే డేటా ఉందో ఆ డేటా మొత్తాన్ని తీసుకెళ్ళి మనం ఏం చేస్తామంటే ఎక్కడో పెట్టుకోవసరం లేదనమాట. ఈ జాంగో సర్వర్లోనే మనం ఏం చేస్తామంటే స్టోర్ చేసేసామనుకోండి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మన కంప్యూటర్లో మనం ఏం చేయొచ్చు అంటే ఎలాంటి వెబ్ అప్లికేషన్స్ అయినా సరే రెడీ చేయొచ్చు అనమాట. అంటే జాంగో అనే దాన్ని వన్స్ మనం ఎప్పుడైతే డౌన్లోడ్ చేస్తామో దాని ద్వారా మనకి ఏం చేస్తుందంటే ఒక సర్వర్ అనేది కూడా క్రియేట్ అయ్యిద్ది అనమాట. ఈ సర్వర్ లోపల మనం ఏం చేస్తామంటే వెబ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసుకొచ్చి మనం ఏం చేస్తామంటే స్టోర్ చేయడం అనేది చేస్తాం అనమాట. ఎప్పుడైతే మనం వెబ్ అప్లికేషన్ స్టోర్ చేస్తామో దాంట్లోనే కూడా ఏముంటుందంటే మోడల్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే అంటే అవన్నీ ఏంటిదని తర్వాత చూద్దాం. అందువల్ల మనకి ఏమవుతుందంటే ఈజీగా వెబ్ అప్లికేషన్ చేయాల్సిన ప్రాసెస్ ఏమవుతుందంటే చాలా 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 ఈజీగా మనకి ఏమవుతుందంటే కంప్లీట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఇది జనరల్గా అనమాట. యాక్చువల్గా మనం ఏం చేస్తామంటే ఈ సర్వర్ అంటే ఏందో తెలుసుకోవడానికి ఒక చిన్న వార్డ్ కూడా నేర్చుకున్నాం. అంటే మనం పైథాన్ అనే వెబ్ అప్లికేషన్ని జాంగోని ఉపయోగించి ఎందుకు చేస్తున్నామంటే వెబ్ అప్లికేషన్ కావాల్సిన రన్ టైం అనేది ఈజీగా కంప్లీట్ అవుతుంది. అలానే వీటి సెక్యూరిటీ ఫీచర్ అనేది కూడా ఆ జాంగోనే చూసేసుకుంటుంది. అలానే జాంగోతో చేయడం ద్వారా మనకి ఏమవుతుందంటే టైం అనేది సేవ్ అయిపోతుంది. ఈ జాంగో అనేది ఏం చేస్తుందంటే మల్టిపుల్ లాంగ్వేజెస్ని కూడా ఏం చేస్తుందంటే ఈజీగా అర్థం చేసుకుంటుంది అనమాట. ఇంకా బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే జనరల్గా ఒక 2005 క్రితం కనుక చూసేసామనుకోండి పైథాన్ వెబ్ అప్లికేషన్స్ కనుక క్రియేట్ చేసామనుకోండి ఆ వెబ్ అప్లికేషన్స్ పర్ఫార్మెన్స్ అనేది బాగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలంటే డేటాబేస్కి స్క్రిప్ట్స్ అనేది రాసేసి మనం ఏం చేయాలంటే డేటాబేస్ నుంచి స్క్రిప్ట్స్ అనే వాటిని యాక్సెస్ చేసుకొని రిట్రైవ్ చేసుకొని మనం ఏం చేయాలంటే వెబ్ అప్లికేషన్స్కి రోజు కూడా మనం ఏం చేయాలంటే మాన్యువల్గా పాస్ చేయాలన్నమాట. ఎప్పుడైతే మనం మాన్యువల్గా స్క్రిప్ట్ని పాస్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే ఆ వెబ్ అప్లికేషన్ ప్రాపర్గా ఏం చేస్తుందంటే రన్ అవుతూ ఉంటుంది. లేకపోతే ఏమైంది బగ్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. సో అందుకని మనం జాంగో అనే దాన్ని ఉపయోగించామనుకోండి ఏమవుతుందంటే ఆ వెబ్ అప్లికేషన్ అనేది ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా మనం ఎలాంటి స్క్రిప్ట్స్ రాయాల్సిన అవసరం లేదన్నమాట. డేటాబేస్కి సమ్ క్వైరీస్ అని రాయాల్సిన లేదన్నమాట. ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే జాంగోనే క్వైరీస్ని రెడీ చేసేసి ఏం చేస్తుందంటే దీంట్లో ఒక మోడల్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ఈ
ఈ మోడల్ అనే కాన్సెప్ట్ సహాయంతో ఏం చేస్తుందంటే అదే స్క్రిప్ట్స్ని రెడీ చేసేసి ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే వెబ్ అప్లికేషన్స్ని ఈజీగా రన్ చేస్తూ ఉంటుంది అనమాట. అంతా కూడా బ్యాక్ ఎండ్లో ఏం చేస్తుందంటే జాంగో అనే టోటల్ వర్క్ వెబ్ అప్లికేషన్ కావాల్సిన టోటల్ వర్క్ మొత్తం కూడా అదే చూసేసుకుంటుంది అనమాట. అందువల్ల ప్రజెంట్ మార్కెట్లో ఏం చేస్తున్నారంటే వెబ్ అప్లికేషన్స్ని కనుక మనం పైథాన్ లాంగ్వేజ్ని యూజ్ చేసి కనుక క్రియేట్ చేసామనుకోండి, అప్పుడు ఏం చేస్తున్నారంటే జాంగో అనే ఫ్రేమ్వర్క్ సహాయంతో మాత్రమే ఏం చేస్తున్నారంటే క్రియేట్ చేయమని చేస్తున్నారు అనమాట. యాక్చువల్గా మనం వెబ్ అప్లికేషన్ని కనుక క్రియేట్ చేయాలనుకోండి, మనకి సర్వర్స్ అనేవి కావాలన్నమాట జనరల్గా అయితే. కానీ సర్వర్స్ అంటే ఏంటిదంటే సర్వర్స్ అంటే ఏం లేదనమాట. అంటే మీరందరూ సర్వర్ అంటే ఏదో అబ్బో చాలా అనుకోబాకండి. అంటే సర్వర్ అంటే ఏం లేదు. మనం ఎప్పుడైతే మనం ఒక ఓఎస్ని కనుక మన కంప్యూటర్లో కనుక ఇన్స్టాల్ చేసామనుకోండి, సర్వర్కి సంబంధించిన ఓఎస్ని, అప్పుడు ఏమైందంటే మన కంప్యూటరే సర్వర్గా మారిపోయింది అనమాట. అదే మన కంప్యూటర్లో జావా అనే ఓఎస్ని కనుక మనం ఇన్స్టాల్ చేసేసామనుకోండి, మనం ఏం చేయొచ్చు అంటే మన కంప్యూటర్ని టామ్ క్యాట్ సర్వర్గా మార్చొచ్చు, లేదంటే వెబ్ లాజిక్ సర్వర్గా మార్చొచ్చు, లేదా జేబాస్ అంటారు. అలానే మనం పిహెచ్పి అనేది కనుక ఇన్స్టాల్ చేసామనుకోండి, ఎన్జినిక్ అనే సర్వర్గా మన కంప్యూటర్లో మనం ఏం చేయొచ్చు అంటే మార్చేయచ్చు అనమాట. అలానే మనం జాంగో అనే సాఫ్ట్వేర్ని కనుక జాంగో అనే సాఫ్ట్వేర్ని కనుక మనం ఏం చేసామంటే ఇన్స్టాల్ చేసేసామనుకోండి మన కంప్యూటర్లో, అప్పుడు మన కంప్యూటర్ అనేది ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే జాంగో సర్వర్గా మారిపోతుంది అనమాట. సో మనం కూడా ఏం చేసామంటే మన కంప్యూటర్ని కూడా ఏం చేస్తామంటే ఈ జాంగో మామూలుగా అయితే ఏం చేయాలి, సర్వర్స్ అంటే ఓఎస్లు ఇన్స్టాల్ చేయడం, వాటికి సంబంధించిన డేటా ఇదంతా కూడా చాలా టైం పడుతుంది. అదే దాని వెబ్ అప్లికేషన్స్ని కనుక మనం రెడీ చేయాలనుకో, దేని సహాయంతో రెడీ చేస్తాం నాన్న వసంత? దేని సహాయంతో రెడీ చేస్తాము? జాంగో. అంటే జాంగో. జాంగో అనే ఫ్రేమ్వర్క్ని ఏం చేస్తాము, డౌన్లోడ్ అని ఇన్స్టాల్ చేయడం ద్వారా మనం ఏం చేస్తాం వెబ్ అప్లికేషన్స్ అన్నిటిని కూడా రెడీ చేయడం అనేది చేస్తాం అనమాట. ఈ జాంగోతో కనుక మనం వర్క్ చేయాలనుకో, జాంగో అనేది ఎలా పనిచేస్తుంది, ఏ రూపంలో పనిచేస్తుంది అనే దాని గురించి కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం అనమాట. దాన్ని ఏమంటారంటే జాంగో అనేది ఏంటిదంటే ఎంవిటి. అంటే జాంగో అంటే ఏంటంటే జాంగో అనేది ఏం చేస్తుందంటే ఎంవిటి అనే ప్యాటర్న్ని ఫాలో అయ్యి జాంగో అనేది ఏం చేస్తుందంటే ఎంవిటి అనే ప్యాటర్న్ని ఫాలో అయ్యి ఏం చేస్తుందంటే ఈ వెబ్ అప్లికేషన్స్ అన్నీ కూడా ఏం చేస్తాయంటే ఎంవిటి అనే ప్యాటర్న్ని ఫాలో అవ్వడం ద్వారా ఏం చేస్తాయంటే ఈ వెబ్ అప్లికేషన్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే వర్క్ అవ్వడం అనేది జరుగుతాయి అనమాట. అంటే మనం ఏంటంటే పైథాన్ వెబ్ అప్లికేషన్స్ని కనుక జాంగో ఫ్రేమ్వర్క్స్తో కనుక మనం ఏం చేస్తామంటే క్రియేట్ చేస్తామని నేర్చుకున్నాం కదా. ఈ క్రియేట్ చేసే వెబ్ అప్లికేషన్స్ అన్నీ కూడా ఏ ఫార్ములా ద్వారా పనిచేస్తాయి అంటే ఏ ఆర్కిటెక్చర్ అంటారనమాట. ఏ మెథడ్ ద్వారా ఏ ప్యాటర్న్ ద్వారా ఏ ఆర్కిటెక్చర్ ద్వారా ఈ వెబ్ అప్లికేషన్స్ అన్నీ కూడా నడుస్తాయి అంటే పని చేస్తాయి అంటే ఒకే ఒక్క ప్రాసెస్ అనమాట. దానిని ఏమంటారంటే ఎంవిటి అని పిలుస్తారనమాట. ఎంవిటి అంటే ఏంటిది, మనం ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నామో ఈ ఎంటైర్ ద అప్లికేషన్ మొత్తం కూడా ఏమవుతుందంటే ఈ ఏదైతే మనం వెబ్ అప్లికేషన్స్ గురించి చెప్పుకుంటున్నామో ఈ వెబ్ అప్లికేషన్స్ అన్నీ కూడా ఏం చేస్తాయి అంటే ఎంటైర్ ద వెబ్ అప్లికేషన్స్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే 3 భాగాలుగా ఏం చేస్తుంది ఈ జాంగో ఎంటైర్ ద వెబ్ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తాన్ని కూడా ఏం చేస్తుందంటే 3 భాగాలుగా డివైడ్ చేస్తానమాట. దానిలో ఒక భాగాన్ని ఏమంటారంటే మోడల్ అనేసేసి, ఇంకొక దాన్ని ఏమంటారంటే వ్యూ అనేసేసి, ఇంకొక దాన్ని ఏమంటారంటే టెంప్లెట్ అని పిలుస్తారనమాట. ఇప్పుడు మనం ఏదైతే చెప్పామో ఒకసారి మనం ఏం చేద్దామంటే సమ్మరైజ్ చేసేసుకుందాం. ఏంటంటే మనం ఇప్పుడు దాకా మనం ఏం చేస్తాము, పైథాన్ అనే ఒక వెబ్ అప్లికేషన్ గురించి మనం ఏం చేస్తామంటే పైథాన్ అనే ఒక వెబ్ అప్లికేషన్ని జాంగో అనే ఫ్రేమ్వర్క్ సహాయంతో ఎలా క్రియేట్ చేస్తాము అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే, దాంట్లో జాంగో అనే దాంతో మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ మనం ఏం చేస్తామంటే క్రియేట్ చేయడం అనేది స్టార్ట్ చేసేసాం. జాంగోతో కనుక మనం వెబ్ అప్లికేషన్ని కనుక మనం రెడీ చేసామనుకోండి, అవన్నీ కూడా ఏ ఏ ఫార్ములా ఆధారంగా ఎలా పనిచేస్తాయి అంటే ఒకే ఒక్క ప్యాటర్న్ ద్వారా పనిచేస్తాయి అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఏ ప్యాటర్న్ అంటే ఎంవిటి. ఎం అంటే ఏమంటారు నాన్న వసంత? ఎం అంటే ఏమంటారు? ఎం అంటే ఏమంటారు? ఏమని పిలుస్తారు? ఎం అంటే మోడల్ అని, వి అంటే వ్యూ అని, టీ అంటే టెంప్లెట్ అని పిలుస్తారు. అంటే మోడల్, వ్యూ, టెంప్లెట్
అనే మోడల్ వ్యూ టెంప్లేట్ అనే ప్యాటర్న్ సహాయంతో ఏం చేస్తాయి అంటే ఈ వెబ్ అప్లికేషన్స్ అన్నీ కూడా ఏమవుతాయి, ఈ వెబ్ అప్లికేషన్స్ అన్నీ కూడా ఏమవుతాయి, వర్క్ అవ్వడం అనేది జరుగుతాయి అనమాట. జనరల్గా చెప్పాలి అంటే ఈ పైథాన్ ఏం చేస్తుంది, ఈ జాంగో ఏం చేస్తుందంటే అంటే మనం ఏదైనా వెబ్ అప్లికేషన్ జాంగో సహాయంతో రెడీ చేసామనుకోండి, ఆ వెబ్ అప్లికేషన్ మొత్తాన్ని కూడా ఏం చేస్తుందంటే మూడు భాగాలుగా విడగొడుతుంది అనమాట. ఒకదాన్ని ఏమంటారంటే మోడల్ అని, ఇంకొక దాన్ని ఏమంటారంటే వ్యూ అని, ఇంకొక దాన్ని ఏంటంటే టెంప్లేట్ కింద మార్చేస్తుంది అనమాట. అంటే మనం వెబ్ అప్లికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ వెబ్ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తాన్ని కూడా ఏం చేస్తుందంటే ఈ జాంగో అనేది మూడు భాగాలుగా విడగొడుతుంది అనమాట. ఒకదాన్ని ఏమంటారంటే మోడల్ అని, మరొక దాన్ని ఏమంటారంటే వ్యూ అని, ఇంకొక దాన్ని ఏం చేస్తారంటే టెంప్లేట్ అని పిలుస్తామన్నమాట. అంటే మోడల్ వ్యూ టెంప్లేట్ కింద ఏం చేస్తుందంటే మూడు భాగాలుగా విడగొట్టేసేసి అప్పుడు ఏం చేస్తుందంటే ఈ వెబ్ అప్లికేషన్ అనేది రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనము యూజర్ ఇప్పుడు మనకి ఏం చేస్తాయంటే మనం ఈ జాంగోలో కనుక చూసామనుకున్న స్టూడెంట్స్ మనకి ఏంటిదంటే మోడల్స్ కానీ వ్యూస్ కానీ టెంప్లెట్స్ కానీ అవి ఏంటంటే ఓన్లీ ఒక్కొక్కటే ఉండవు అనమాట. ఈ జాంగోలో ఏముంటాయంటే మల్టిపుల్ అంటే చాలా మోడల్స్, చాలా వ్యూస్, చాలా టెంప్లెట్స్ ఉంటాయి అనమాట. అంటే మనం ఎవరైతే యూజరు మన వెబ్ అప్లికేషన్ని యాక్సెస్ చేసుకోవడానికి, అంటే మనకి యూజర్స్ ఉంటారు కదా, క్లయింట్స్. యూజర్ ఏం చేశాడంటే మన వెబ్ అప్లికేషన్ ఏం చేసేసాడు, యాక్సెస్ చేసుకుందామనేసి ఏం చేశాడంటే ఒక రిక్వెస్ట్ అనేది సెండ్ చేశాడు. వెంటనే ఆ రిక్వెస్ట్ ఏదైతే ఉందో ఆ రిక్వెస్ట్ ఫస్ట్ ఎక్కడికి వెళ్తుందని జాంగో దగ్గరికి వెళ్తుంది అనమాట. అంటే లైక్ ఇలా చూయించుకోవచ్చు అనమాట. యా, ఇక్కడ కనుక చూసేసామనుకోండి, ఇక్కడ మీకు అర్థమైద్ది అనమాట. యూజర్ ఎప్పుడైతే మనం ఏదైతే వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేసామో ఈ వెబ్ అప్లికేషన్తో కనుక అతను యాక్సెస్ చేసుకోవాలనుకోండి, అంటే మన వెబ్ అప్లికేషన్ని అతను ఉపయోగించుకుందాం అనుకున్నాడు. వెంటనే ఏం చేస్తాడు, అక్కడికి వెళ్ళి యూఆర్ఎల్ని జస్ట్ ఎంటర్ చేసేస్తాడు. ఎప్పుడైతే మన యొక్క యూఆర్ఎల్ని యూజర్ సెండ్ చేస్తాడో వెంటనే ఏమైద్దని ఆ యూఆర్ఎల్ అనేది ఎవరు రిసీవ్ చేసుకుంటారంటే ఫస్ట్ జాంగో అనేది రిసీవ్ చేసుకుంటారు అన్నమాట. జాంగో దగ్గరికి వెళ్తుంది. యూజర్ ఎప్పుడైతే రిక్వెస్ట్ చేస్తాడో వెంటనే ఆ రిక్వెస్ట్ అనేది ఫస్ట్ ఎక్కడికి వెళ్తుందంటే జాంగో దగ్గరికి వెళ్తుంది. అప్పుడు జాంగో అనేది ఏం చేస్తుందంటే విల్ మెయింటైన్ ద వెబ్ అప్లికేషన్. అంటే యూజర్ ఏదైతే రిక్వెస్ట్ చేశాడో ఆ రిక్వెస్ట్కి సంబంధించిన ద ప్రాసెస్ మొత్తాన్ని కూడా ఏం చేస్తుందంటే ఈ జాంగోని ఏం చేస్తుందంటే యాక్సెస్ చేసుకుని దాన్ని అంతా కూడా ఏం చేస్తుందంటే బ్యాక్గ్రౌండ్లో ఏం చేస్తుంది, నడిపించడం అనేది చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఏం చేస్తాడు, యూజర్ అనేవాడు ఏం చేద్దామంటే ఫేస్బుక్ అనే వెబ్ అప్లికేషన్ ఏం చేసంటే మన ఫేస్బుక్ అనే వెబ్ అప్లికేషన్ని ఏం చేసేసామని మనము ఈ జాంగో అనే ఫ్రేమ్వర్క్ సహాయంతో మనం ఏం చేసామంటే పైథాన్ వెబ్ అప్లికేషన్ని ఈ జాంగో ఫ్రేమ్వర్క్ సహాయంతో ఏం చేసామంటే ఫ్లిప్కార్ట్ అనే ఒక వెబ్ అప్లికేషన్ మనం ఏం చేసామంటే రెడీ చేసాం అనమాట. ఎప్పుడైతే యూజర్ వచ్చేసేసి ఈ ఫ్లిప్కార్ట్లో యాక్సెస్ చేద్దామని ఏం చేశాడు, యాప్ ఓపెన్ చేసి జస్ట్ ఎంటర్ చేశాడు. ఎప్పుడైతే ఈ యాప్ని ఎంటర్ చేస్తాడో వెంటనే ఏం జరుగుతుంది, యూజర్ నుండి ఒక రిక్వెస్ట్ అనేది వస్తుంది. ఎక్కడికి వస్తుందంటే ఫస్ట్ ఎక్కడికి వస్తుందంటే మీకు ఈ స్క్రీన్ మీదే కనపడుతుంది అనమాట. ఎక్కడికి వస్తుందంటే జాంగో దగ్గరకు వస్తుంది అనమాట. ఎప్పుడైతే జాంగో దగ్గరికి రిక్వెస్ట్ వస్తుందో వెంటనే ఈ జాంగో అనేది ఏం చేస్తుందంటే యూజర్కి కావాల్సిన డీటెయిల్స్ ఏదైతే ఉందో వెబ్ అప్లికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఏదైతే ఉందో ఆ వెబ్ అప్లికేషన్కి సంబంధించిన ద ప్రాసెస్ మొత్తాన్ని ఏం చేస్తుందంటే ఇదే మెయింటైన్ చేసేసి యూజర్ ఏదైతే రిక్వెస్ట్ పంపాడో ఆ రిక్వెస్ట్కి ఏం చేస్తుందంటే రెస్పాన్స్ చేయించడం అనేది చేస్తుంది అనమాట. అలా చేయించాలి అంటే ఏం చేస్తుందంటే యూజర్ ఏదైతే ఏ పర్పస్ కోసం అయితే రిక్వెస్ట్ చేశాడో ఆ రిక్వెస్ట్ని ఏం చేస్తుందంటే వ్యూస్ని ఉపయోగించి ఏం చేస్తుందంటే ఈ జాంగోలో ఏముంటాయి, మూడు భాగాలు ఉంటాయి అని చెప్పుకున్నాం కదా, మోడల్ వ్యూ టెంప్లేట్ అని చెప్పుకున్నాం కదా. దానిలో వ్యూ అనే పార్ట్ను ఉపయోగించి ఏం చేస్తుందంటే యూజర్ ఏదైతే రిక్వైర్మెంట్ అడిగాడో ఆ రిక్వైర్మెంట్ని ఏం చేస్తుందంటే వాడికి షోన్ చేయడం అనేది చేస్తుంది అనమాట స్టూడెంట్స్. అంటే ఎలా అంటే మనం వెబ్ అప్లికేషన్ కనుక చూసేసామనుకోండి, దాంట్లో యూజర్ ఏం చేస్తుందంటే అంటే వ్యూ అంటే ఏందనే దాని గురించి చూద్దాం. అంటే ఇప్పుడు దాకా మనం ఏదైతే నేర్చుకున్నా ఒకసారి సమ్మరైజ్ చేసేసుకుందాం. యూజర్ ఉన్నాడు,
యూజర్ ఏం చేసంటే మన వెబ్సైట్ని మనం ఏం చేద్దామంటే మన వెబ్ అప్లికేషన్ని ఏం చేద్దామంటే చూద్దాం అనుకున్నాడు. అంటే మన వెబ్ అప్లికేషన్ ఏం చేద్దామంటే ఏమున్నాయి అంటే మన వెబ్ అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ వెబ్ అప్లికేషన్ని వాడు యాక్సెస్ చేసుకుందాం అనుకున్నాడు. యాక్సెస్ చేసుకోవాలనుకున్నాడు యూజర్ మన యూఆర్ఎల్ని ఎప్పుడైతే క్లిక్ చేసేస్తాడో వెంటనే ఏం జరుగుతుంది, దాని నుండి రిక్వెస్ట్ అనేది ఏమవుతుందంటే జాంగోకి వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ ఎక్కడికి వస్తుంది, జాంగోకి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు జాంగో అనేది ఏం చేస్తుందంటే జాంగోలో ఏముంటాయి, 3 భాగాలు ఉంటాయి, మోడల్, వ్యూ, టెంప్లెట్ అనేసి. ఈ జాంగో ఏం చేస్తుందంటే యూజర్ ఏం చేస్తాడు, ఫస్ట్ ఏం చేస్తాడు వాడు మన వెబ్ అప్లికేషన్ యాక్సెస్ చేయాలంటే వాడికి ఏం కావాలి, రిజిస్ట్రేషన్ అనే ఫామ్ అనేది కావాలి. అంటే ఒక న్యూ యూజర్ కనుక ఒక ఏదైనా ఒక వెబ్సైట్తో కనుక యాక్సెస్ చేసుకోవాలనుకోండి, ఫస్ట్ వాడు ఏం చేస్తాడు, నేనేం చేస్తానంటే ఒక రెడ్డిఫ్ మెయిల్ అనేది యాక్సెస్ చేద్దాం అనుకున్నాను. ఇక్కడికి వచ్చేసాను, బట్ నేను యాక్సెస్ చేయకూడదు స్టూడెంట్స్. రెడ్డిఫ్ మెయిల్ అనే దాన్ని నేనేం చేద్దామంటే వర్క్ చేద్దాం అనుకున్నాను. ఎప్పుడైతే నేను ఎంటర్ చేసేసానో ఆ రెడ్డిఫ్ మెయిల్కి సంబంధించిన ఏమవుతుంది, సైన్ అప్ అంటే నాకేమవుతుంది, దానికి సంబంధించిన పేజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పేజ్ అనేది నాకేమవుతుంది, షోన్ అవుతుంది. అంటే ఎవరు చేస్తారు, మనం ఎప్పుడైతే ఈ రెడ్డిఫ్ మెయిల్ అనే దాన్ని ఎంటర్ చేసేసానో వెంటనే ఏం జరుగుతుంది, దీని నుండి ఒక రిక్వెస్ట్ అనేది ఎక్కడికి వెళ్తుంది, జాంగోకి వెళ్తుంది. జాంగో ఏం చేస్తుందంటే ఎవరో యూజర్ రా, కొత్త యూజర్ రా, ఎవడో కొత్తోడు వచ్చాడు రో బాబోయ్, వీడికి ఏంటంటే మన రెడ్డిఫ్ అనే మెయిల్తో వాడు యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నాడు అనేసి వెంటనే ఏం చేస్తుందంటే చెప్పేసింది అనమాట. జాంగో చూసేసుకొని ఏం చేస్తుందంటే వాడు రిక్వెస్ట్ని తీసేసుకొని ఆ రిక్వెస్ట్ని ఏం చేస్తుంది, వాడిలో ఉన్న 3 భాగాలు ఏంది, మోడల్, వ్యూ, టెంప్లెట్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి ఏం చేస్తుందంటే డేటాబేస్లోకి వెళ్ళేసేసి మోడల్ దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తుందంటే డేటాబేస్ నుండి తెచ్చేసుకొని అది ఏం చేస్తుందంటే వ్యూస్ సహాయంతో ఏం చేస్తుందంటే యూజర్కి షోన్ చేయించడం అనేది చేస్తుంది అనమాట. ఇదంతా కూడా ఎట్లా చేస్తుందంటే విత్ ఇన్ ద సెకండ్స్ ఆఫ్ ద టైంలో మాత్రమే చేసేస్తుంది అనమాట. అంటే యూజర్ ఎప్పుడైతే రిక్వెస్ట్ సెండ్ చేస్తాడో ఆ రిక్వెస్ట్ ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది, జాంగోకి వెళ్తుంది. జాంగో ఏం చేస్తుందంటే ఆ రిక్వెస్ట్కి సంబంధించిన డేటా ఏదైతే ఉందో వాడికి ఆ డేటాని మొత్తాన్ని కూడా ఏం చేస్తుందంటే యాక్సెస్ చేసేసి తన దగ్గర నుండి తెచ్చుకొని ఏం చేస్తుందంటే వ్యూస్ సహాయంతో ఏం చేస్తుందంటే యూజర్కి షోన్ చేయడం అనేది చేస్తుంది అనమాట. ఇలా ఏం చేస్తుందంటే వెబ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో మనం క్రియేట్ చేసి వాటన్నిటికి కూడా ఏం చేస్తుందంటే బ్యాక్ బోన్లో ఏం చేస్తుందంటే ఈ జాంగోని మొత్తం కూడా ఏం చేస్తుందంటే సెక్యూరిటీ, మెయింటెనెన్స్ అంతా కూడా ఇదే చూసుకుంటుంది అనమాట. ఓకేనా, దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? నో సార్. అందుకని మనం ఏం చేస్తామంటే జాంగోతో కనుక మనం వర్క్ చేసేయాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే మనము యూఆర్ఎల్స్ .py అనే ఒక ఫైల్ క్రియేట్ చేస్తాం. అంటే యూఆర్ఎల్స్.py అంటే ఏంటిదని ఒకసారి దీని గురించి చూద్దాం అనమాట. యూఆర్ఎల్స్.py అంటే ఏంటిదంటే మనం ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాం, యూజర్ ఎప్పుడు కూడా ఏం చేస్తాడు, యూఆర్ఎల్ సహాయంతోనే కదా వెబ్ అప్లికేషన్స్ని యాక్సెస్ చేసేది. ఈ యూఆర్ఎల్స్.pyలో ఏముంటాయి అంటే మనకి మల్టిపుల్ యూఆర్ఎల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే యూఆర్ఎల్ పక్కన మనం ఒక స్లాష్ పెట్టేసి డౌన్లోడ్ కనుక కొట్టేస్తామనుకోండి, వెంటనే ఏం జరుగుతుందో చూద్దాం అనమాట. ఓకేనా, ఒకసారి నేనేం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళేసి python.org అంటే అఫిషియల్ వెబ్సైట్ ఇది, www.python.org అనే దగ్గర మన పైథాన్ని కనుక డౌన్లోడ్ చేయాలంటే ఏం చేస్తాం, ఓఆర్జీ అనేది కొడతాం. అదే మనం ఇక్కడికి వెళ్ళేసి నేను ఏం చేశానంటే ఫార్వర్డ్ స్లాష్ కొట్టేసేసి డౌన్లోడ్ అని కొట్టేస్తాను అనమాట. అండ్ డౌన్లోడ్ అని రాసేసి ఎంటర్ చేసి అనుకోండి, వెంటనే నాకేమవుతుందో చూడండి, డౌన్లోడ్ అని రాసేసి ఎంటర్ చేసి అనుకోండి, వెంటనే నాకేమవుతుందంటే చూడండి, డౌన్లోడ్ అనే పేజీలోకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే మనం ఏం చేస్తున్నామని, ఎప్పుడైతే మనం యూఆర్ఎల్ రాసేటప్పుడు ఆ యూఆర్ఎల్కి మనం ఏం చేస్తామంటే పాత్ అనేది సెట్ చేసేసుకుంటాం అనమాట. అంటే స్లాష్ అని పెట్టి డౌన్లోడ్ అనేసి, లేకపోతే అడ్మిన్ అనేసేసి, లేకపోతే లాగిన్ అనేసేసి, /లాగిన్ అనేసేసి, ఇలా మనం ఏం చేస్తామంటే యూఆర్ఎల్ ఏదైతే ఉందో వాడు ఒక న్యూ యూజర్ అనుకోండి, ఇది మాత్రమే చూడాలి అంటే వాడికి లాగిన్ రిజిస్ట్రేషన్ ఫామ్ మాత్రమే రావాలి అని చెప్పాలన్నమాట. అదే యూజర్ కాకుండా ఆల్రెడీ డిఫైన్డ్ యూజర్ అనుకోండి, వాడికైతే ఏం కావాలి, లాగిన్ పేజ్ అనేది రావాలి అనేది మనం ఏం చేస్తామంటే వాడికి ఏం చేస్తాం, ఈ వ్యూస్ ద్వారా ఏం చేస్తామంటే షోన్ చేయడం అనేది చేస్తాం అనమాట. అంటే మన అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ అప్లికేషన్ లోపల మనం ఏం చేస్తాము, యూజర్ ఏవైతే యాక్షన్స్ పర్ఫామ్ చేద్దామన్నా అనుకున్నాడో
వాడికి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే వ్యూస్ గురించి చూద్దాం. మనం ఏదైతే నేర్చుకుంటున్నామో వాటిలో ఒక్కొక్క దాని గురించి మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ డిస్కస్ చేసేసుకుందాం. తర్వాత ఏం చేద్దాం అంటే రిమైనింగ్ ఎంటైర్ ద వెబ్ అప్లికేషన్ అంతా కూడా మనకు అర్థమైపోయింది అనమాట. ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే వ్యూస్ గురించి చూద్దాం. అంటే వ్యూస్ అంటే ఏంటిది అంటే మనం ఏదైతే వెబ్ అప్లికేషన్ని మనం ఏదైతే పైథాన్ యూజ్ చేసేసి జాంగో సహాయంతో పైథాన్ వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేసేసామో దాంట్లో మనం ఏం చేస్తామంటే యూజర్ ఏం చేస్తాడంటే యూజర్ ఏ యాక్షన్ అయితే పర్ఫామ్ చేద్దాం అనుకున్నాడో అంటే యాక్షన్ అంటే వేరేదేదో అనుకోవాకండి. ఏంటిది ఒక కొత్త యూజర్ వచ్చేసేసి ఏం చేశాడు వెబ్ అప్లికేషన్ మనం ఏదైతే వెబ్సైట్ క్రియేట్ చేసేసామో ఆ వెబ్సైట్లోని వాడు యాక్సెస్ చేసుకోవాలనుకున్నాడు అనుకోండి. వెంటనే వాడికి ఏం కావాలి రిజిస్టర్ అవ్వు అని ఒక ఫామ్ కనపడాలి. ఎప్పుడైతే ఆ రిజిస్ట్రేషన్ అయిపోయిందో వెంటనే వాడికి ఏం కావాలి సబ్మిట్ అనే ఒక ఫామ్ కనపడాలి. అలానే వాడికి ఏం కావాలి తర్వాత ఎప్పుడైతే వాడు సబ్మిట్ అయ్యాడో వెంటనే వాడికి ఏం కావాలి లాగిన్ అనే ఒక ఫామ్ కావాలన్నమాట. ఆ లాగిన్ ఫామ్లో మెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయి తర్వాత సబ్మిట్ చేయి అని చెప్తాం. వెంటనే ఎప్పుడైతే సబ్మిట్ చేస్తాడో వెంటనే వాడికి ఏం రావాలి హలో హాయ్ హలో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అనేసి ఒక మెసేజ్ అనేది రావాలి. అంటే ఇలా ఏం కావాలి వాడు ఏవైతే చేస్తున్నాడో వాడు ఒక్కొక్క స్టెప్ ఏదైతే చేస్తున్నాడో వాటిని ఏమంటారంటే యాక్షన్స్ అంటారు. అంటే యూజర్ ఎప్పుడైతే మనం వెబ్ అప్లికేషన్తో వాడు ఏం చేస్తున్నాడంటే యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాడు అనుకుండి మనం ఏం చేస్తామంటే ఆ యాక్షన్స్ తాలూకా మనం ఏం చేస్తామంటే బోల్డ్ అని ఆ యాక్షన్స్కి ఏవైతే ఉన్నాయో ఆ యాక్షన్స్ అన్నిటికి కూడా ఏం చేస్తామంటే ఆ యాక్షన్స్ని పర్ఫామ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే బోల్డ్ అన్ని వ్యూస్ అంటే ఒక వ్యూనే క్రియేట్ చేయమన్నమాట. మనం ఎప్పుడు కూడా జాంగోలో ఏం చేస్తామంటే ఒకే ఒక వ్యూ క్రియేట్ చేసేసి ఎంటైర్ యూజర్కి అదే కనపడు అని చెప్పమన్నమాట. మనం ఏం చేస్తామంటే ఈ జాంగో ఫ్రేమ్వర్క్తో మనం ఏం చేస్తామంటే మనం కూడా ఏం చేస్తామంటే మన కంప్యూటర్ లోపల ఏం చేస్తామంటే జాంగోలో మనం ఏం చేస్తామంటే మల్టిపుల్ వ్యూస్ అంటే చాలా వ్యూస్ అనే వాటిని ఏం చేస్తామంటే రెడీ చేసుకొని పెట్టుకుంటాం అనమాట. ఎప్పుడైతే యూజర్ వాడికి కావాల్సిన డీటెయిల్స్ అంటే వాడికి కావాల్సిన పేజ్ ఏదైతే ఉందో దానిలోకి వాడు లాగిన్ అవ్వాలనుకోండి దానికి సంబంధించిన యాక్షన్ మాత్రమే మనం ఏం చేస్తామంటే పర్ఫామ్ అయ్యేటట్లు ఏం చేస్తుంది ఈ జాంగో అనేది ఏం చేస్తుంది వ్యూస్ అనే వాటిని రెడీ చేసేసి ఆ అప్లికేషన్ ద్వారా ఏం చేస్తుందంటే డిఫరెంట్ యాక్షన్స్ని ఎవ్రీ టైం ఏం చేస్తుందంటే ఎవ్రీ టైం యూజర్ ఎప్పుడైతే యాక్సెస్ చేస్తూ ఉంటారో వాడికి ఏదైతే వ్యూ కావాలో ఆ వ్యూస్ అనే వాటిని ఏం చేస్తుందంటే ఈ జాంగో రెడీ చేయించేసి ఏం చేస్తుందంటే షోన్ అయ్యేటట్లు చూస్తుంది అనమాట. అంటే ఎగ్జాంపుల్ కనుక మనం చూసేసుకున్నాం అనుకోండి లాగిన్ అవ్వడం సైన్ అప్ అవ్వడం డౌన్లోడ్ అవ్వడం ఇలాంటి ఏ ఆపరేషన్స్ అయితే ఉన్నాయో ఆ బేస్డ్ ఆన్ ద యూఆర్ఎల్కి తగిన రిక్వెస్ట్ ఏదైతే ఉందో ఆ రిక్వెస్ట్కి తగ్గట్లు ఏమవుతుందంటే ఒక వ్యూ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. ఎప్పుడైతే ఆ యూఆర్ఎల్కి సంబంధించిన ఏ పాత్ అయితే వాడు కావాలనుకుంటున్నాడో వెంటనే ఏమవుతుందంటే ఆ పర్టికులర్ వ్యూ అనేది ఏమవుతుందంటే వాడికి మ్యాపింగ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఏం జరుగుతుంది కనపడడం అనేది జరుగుతుంది అనమాట. అంటే మనం ఏం చేస్తాము యూఆర్ఎల్ రాసేటప్పుడే మనం ఏం చేస్తామంటే యూఆర్ఎల్స్.py అని ఒక ఫైల్ ఉంటుంది అనమాట. దాంట్లో మనం ఏం చేస్తాం ఇలా రాస్తాం అనమాట. మొన్న కూడా మీకు చూపించాను కదా ఏం చేసాము ఫస్ట్ ఒకటి కనపడాలని ఒకలా రాసేసాం. తర్వాత ఏం చేసేసాము డౌన్లోడ్ అని పెట్టేసి ఇంకో పాత్ ఇచ్చేసేసాం. తర్వాత ఇంకోటి ఏం చేసి ఇంకొకటి ఏదో పాత్లు ఇచ్చేస్తూ ఉంటాం అనమాట. అంటే మనం న్యూ యూజర్ అయితే ఈ వ్యూ అనేది కనపడేటట్లు చూడు, లేదంటే వాడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్ కనుకో వాడికి లాగిన్ పాస్వర్డ్ అనేది కనపడేటట్టు చూడు. అలానే వాడికి వేరేది ఈ లాగిన్ ఇదంతా అయిపోయిన తర్వాత వాడికి ఏం కావాలంటే వాడు చేసే ప్రతి యాక్షన్ వాడు ఏ యాక్షన్ అయితే ప్రజెంట్ చేస్తున్నాడో మన అప్లికేషన్ లోపల ఆ అప్లికేషన్కి సంబంధించిన ఏం చేస్తుందంటే ఒక వ్యూ అనేది ఎగ్జిక్యూట్ అయ్యేటట్లు మనం ఏం చేస్తామంటే మన అప్లికేషన్ ఏం చేస్తామంటే డేటాబేస్ నుండి తీసుకొచ్చేసి మనం ఏం చేస్తాం రెడీ చేయడం అనేది చేస్తారనమాట. ఇలా చేయడంలో ఏమన్నా డౌట్ ఉందా? అంటే వ్యూస్ అంటే మీ అందరికి అర్థమైందా? ఏమన్నా డౌట్ ఉందా? నో సార్. ఓకే అంటే ఫైనల్లీ నేనేం చెప్పానంటే ఇప్పుడు దాకా చెప్పింది ఏందో చూస్తున్నాను అనమాట. అంటే జాంగోలో ఉన్న ఒక్కొక్క కాన్సెప్ట్ గురించి ఎంవిటి ఆర్కిటెక్చర్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. దాంట్లో వ్యూ అంటే ఏంటిది అనేది చెప్తున్నాను అనమాట. వ్యూ అంటే ఏంటిదంటే జాంగోలో మెయిన్ పిల్లర్ అనమాట. వ్యూ అనేది ఏం చేస్తుంది అంటే ఎప్పుడైతే యూజరు ఒక రిక్వెస్ట్ అనేది ఎప్పుడైతే సెండ్ చేస్తారో వెంటనే ఏం చేస్తుంది ఈ జాంగో అనేది పిక్చర్లోకి వచ్చేసి ఏం చేస్తుందంటే
యూజర్కి ఏదైతే డీటెయిల్స్ కావాలో, అంటే యూజర్ ఏం అడుగుతాడు, లాగిన్ అవ్వాలనుకుంటాడు, లేదంటే ఇంకొకటి కావాలనుకుంటాడు, వెబ్ పేజీ చూద్దాం అనుకుంటాడు, ఇంకోటి ఏవైనా చేయొచ్చు అనుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే ఈ ఎప్పుడైతే యూజరు మన వెబ్ అప్లికేషన్తో యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నాడో, వెంటనే వాడికి ఏం కావాలి, ఆ వెబ్ అప్లికేషన్ తాలూకా డీటెయిల్స్ అంతా కూడా, డేటా మొత్తం కూడా వాడికి ఏం కావాలంటే కనపడాలన్నమాట. అలా కనపడాలి అంటే ఏం చేస్తుంది, యూజర్ రిజిస్టర్ అవ్వాలనుకోండి, దాన్ని ఒక యాక్షన్ అంటారు. అలానే ఇప్పుడు ఏం చేస్తుంది, ఎప్పుడైతే యూజర్ రిజిస్టర్ అయిపోతాడో వెంటనే వాడికి ఏం కావాలి, లాగిన్ పేజ్ అనేది కనపడాలి. వెంటనే దాన్ని ఒక యాక్షన్ అంటాం అనమాట. వెంటనే ఎప్పుడైతే లాగిన్ అవుతాడో మన వెబ్సైట్ యొక్క హోమ్ పేజ్ అనేది కనపడాలన్నమాట. వెబ్సైట్ హోమ్ పేజ్ అది కనపడాలంటే అది ఒక యాక్షన్ అంటారన్నమాట. వెంటనే దాంట్లో ఉన్న ఐటమ్ని ఏదన్నా పర్చేజ్ చేద్దాం అనుకోండి, ఆ ఐటమ్ని క్లిక్ చేయగానే వాడికి ఏం కావాలి, ఆ ఐటమ్కి తాలూకా డీటెయిల్స్ అనేవి కనపడాలన్నమాట. దాన్ని ఒక యాక్షన్ అంటాం అనమాట. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇది ఒక యాక్షను, ఇది ఒక యాక్షను, ఇది ఒక యాక్షను, ఇది ఒక యాక్షన్. అంటే యూజర్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో, ఎప్పుడైతే యూజర్ ఏ యాక్షన్ అయితే చేస్తాడో, ఆ యాక్షన్కి సంబంధించిన వ్యూ అనేది మనం ఏం చేస్తామంటే, ఆ వ్యూ అనేది ఏం చేస్తుందంటే ఈ జాంగో రెడీ చేసేసి వెంటనే ఏం చేస్తుంది, యూజర్కి కనపడేటట్లు ఏం చేస్తుందంటే, వాడికి అర్థమయ్యే భాషలో వాడికి కనపడేటట్లు ఏం చేస్తుందంటే, జాంగో అనేది ఏం చేస్తుందంటే బ్యాక్ ఎండ్లో ఉండేసేసి ఏం చేస్తుందంటే, యూజర్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వెస్ట్కి తగినట్లు వాడికి ఏం చేస్తుందంటే వ్యూ అనేది చూపించడం అనేది చేస్తుంది అనమాట. ఇలా మనకి ఏం చేస్తుందంటే వ్యూస్ అనేవి ఉపయోగపడతాయి అనమాట. ఓకేనా. ఈ వ్యూస్ అనేవి మనం క్రియేట్ చేయాలి అనుకుంటే మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్, ఎలా చేస్తామంటే, మనం బోల్డ్ అని బిజినెస్ లాజిక్స్ అనే వాటిని మెయింటైన్ చేసేసి వాటి ద్వారా ఏం చేస్తామంటే యూఆర్ఎల్స్కి షోన్ అయ్యేటట్లు చూస్తాం అనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా వసంత? డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? నో సార్. ఓకే డన్. అలానే నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ని కూడా నేర్చుకుందాం. అంటే మనం ఎంవిటి ఆర్కిటెక్చర్లో మీ అందరికీ అర్థమైంది, వ్యూ అంటే ఏందో అర్థమైంది. అంటే వ్యూ అంటే ఏంటిదని మీరు ఏమీ అనుకోవద్దు అనమాట. అంటే ఎప్పుడైతే యూఆర్ఎల్స్ అనేది యూజర్ ఎంటర్ చేస్తాడో వాడికి మనం ఏం చేస్తాము, వాడి నుండి మనం ఏం చేస్తామంటే ఆ వచ్చిన రిక్వెస్ట్ ఏదైతే ఉందో దాన్ని view.py అని ఒక ఫైల్ తీసుకొని ఆ రిక్వెస్ట్కి ఏం చేస్తామంటే హెచ్టిటిపి రెస్పాన్స్, అంటే మనం ఏం చేస్తామంటే హెచ్టిటిపి రెస్పాన్స్ అనేది ఏం చేస్తామంటే వాడికి ఇవ్వడం అనేది చేస్తాం అనమాట. సో అందుకని మనం వ్యూ రాసేటప్పుడు మనం బిజినెస్ రిక్వైర్మెంట్లు ఏం చేస్తాము, హెచ్టిటిపి రెస్పాన్స్ హెచ్టిటిపి రెస్పాన్స్ అని రాస్తున్నాం అనమాట. అంటే మనం ఏం చేస్తామంటే యూజర్ ఏదైతే రిక్వైర్మెంట్ కోసం మనకి ఏం చేస్తామంటే బోలెడ్ రకాల యూఆర్ఎల్స్ ఉంటాయి ఏం చెప్పుకున్నాం కదా, ఏ యాక్షన్ కోసం అయితే వాడు యూఆర్ఎల్ని ఎంటర్ చేశాడో ఆ యాక్షన్కి సంబంధించిన వ్యూ అనేది ఏం చేస్తుందంటే షోన్ అయ్యేటట్లు చూస్తాం అనమాట. ఓకే డన్. ఇది కూడా మీ అందరికి అర్థమైంది. దీంట్లో ఇంకొకటి ఏందో చూద్దాం అనమాట. ఎప్పుడైనా సరే మనం ఒక వెబ్ అప్లికేషన్ కనుక రెడీ చేసాం అనుకోండి, ఇప్పుడు మోడల్ గురించి చూద్దాం. అంటే ఎప్పుడైనా సరే మనం ఒక వెబ్ అప్లికేషన్ కనుక రెడీ చేసామనుకోండి, ఆ వెబ్ అప్లికేషన్ తాలూకా డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తాం, ఎవరైనా సరే ఏం చేస్తారు, ఎవరైనా సరే ఒక వెబ్ అప్లికేషన్ కనుక రెడీ చేశారనుకోండి, దానికి సంబంధించి ఏం చేస్తారంటే ఆ వెబ్ అప్లికేషన్కి సంబంధించిన డేటా మొత్తాన్ని స్టోర్ చేసుకోవడానికి ఏం చేస్తారంటే ఒక డేటాబేస్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. ఎలా అంటే ఎగ్జాంపుల్ లైక్, అంటే ఒక డేటాబేస్ అనేది కంపల్సరీ మనం ఏం చేయాలంటే క్రియేట్ చేయాలన్నమాట, క్రియేట్ చేస్తారనమాట. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మన దగ్గర ఫేస్బుక్ అనే ఒక వెబ్ అప్లికేషన్ ఉందన్నమాట. ఫేస్బుక్ అనే ఒక వెబ్ అప్లికేషన్ ఉంది. ఈ వెబ్ అప్లికేషన్ని ఎప్పుడైతే మనము ఈ వెబ్ అప్లికేషన్తో ఎప్పుడైతే యూజర్ దీంట్లో లాగిన్ అవుతాడో, లాగిన్ అవ్వగానే వెంటనే దీంట్లో ఏం చేస్తాడు, ఇప్పుడు మన ఫేస్బుక్ అనేది ఉంది కదా నాన్న వసంత, ఈ ఫేస్బుక్ అనే దాంట్లో నువ్వు లాగిన్ అయ్యావు అనుకో, ఏం చేస్తావు, నువ్వు రిజిస్టర్ అయిపోతావు, ఇవన్నీ అయిపోయినాయి. తర్వాత నువ్వేం చేస్తా, ఒక ఫోటో అనేది ఏం చేస్తావు అంటే అప్లోడ్ చేసేస్తావు. వీడియోస్. ఓకే డన్. ఆ తర్వాత ఇంకా ఏం చేస్తావు, నీకు సంబంధించిన ఏదైతే ఉందో టెక్స్ట్ అంటే పోస్ట్లు అనేవి చేస్తావు అనమాట. అంటే నువ్వేం చేస్తావు, నీకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్స్ ఏం చేస్తావు అంటే మీ ఫ్రెండ్స్కి పోస్ట్ చేస్తూ ఉంటావు. అలానే ఏం చేస్తావు, వీడియోస్ ఏవైతే ఉంటాయో నీకు సంబంధించిన వీడియోస్ ఏవైతే ఉంటాయో ఆ వీడియోస్ని ఏం చేస్తావు అంటే షేర్ చేయడం అనేది చేస్తావు. ఇంకా ఏం చేస్తావు, చాటింగ్ అనేది చేస్తూ ఉంటాం. ఈయన చేసేది అంటే ఇప్పుడు మనం ఏవైతే చేస్తున్నామో ఈ ఫేస్బుక్ అనే దాన్ని ఎప్పుడైతే మనం ఓపెన్ చేసాం అనుకోండి, ఈ రోజు మనం ఏం చేసామంటే పోస్ట్ చేసేసాం. రేపొద్దున మనం ఓపెన్ అవ్వగానే ఏం చేస్తుంది, ఈ పోస్ట్ అనేది కనపడకుండా ఉంటుందా?
మనం ఏదైనా వీడియోని షేర్ చేసేసాం ఆ No, వీడియో sir. అక్కడ లేకుండా ఉంటుందా? ఏం చేస్తుంది, మనం చేసే ప్రతి పోస్టు, ప్రతి వ్యూ, ప్రతి చాటింగ్ అంతా కూడా ఏమవుతుందంటే మనం చేయగానే వెంటనే డిలీట్ అయిపోయిద్దా? అవ్వదనమాట. ఏమవుతుందంటే ఈ పోస్టులు అనేవి, ఈ వీడియోస్, ఈ చాటింగ్, ఎవ్రీథింగ్ ఆఫ్ ద డేటా, ఈ డేటా మొత్తం కూడా ఏమవుతుందంటే ఎప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే కనపడేటట్లే ఉంటుంది అనమాట. ఈ వెబ్ అప్లికేషన్ ఏదైతే మనం చేసేసామో ఆ వెబ్ అప్లికేషన్కి సంబంధించిన డేటా ఏదైతే ఆ వెబ్ అప్లికేషన్లో ఏదైతే మనం చేసేసామో దానికి సంబంధించిన డెఫినెట్లీ ఆ డేటా మొత్తం కూడా ఏమవుతుందంటే ఎప్పుడు కూడా ఏమవుతుంది, స్టోరేజ్ స్టోరేజ్ అయ్యి ఉండాలన్నమాట. అంటే ఇదంతా కూడా మనకి ఏం కావాలి, స్టోర్ అయ్యి కనపడాలన్నమాట. అలా కనపడాలంటే వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఫేస్బుక్ అనే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అప్లికేషన్ రెడీ చేయడానికి మాత్రమే సర్వర్ అనే దాన్ని యూజ్ చేస్తారు. ఆ అప్లికేషన్కి సంబంధించిన డేటా ఏదైతే ఉందో యూజర్కి సంబంధించిన డేటా కానీ ఇంకా బోల్డ్ అంత డేటా ఆ యాప్కి సంబంధించిన డేటా కానీ ఈ మొత్తాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు సర్వర్ మాత్రమే ఉంచుకుంటారు. ఆ సర్వర్కి సంబంధించిన ఆ వెబ్ అప్లికేషన్కి సంబంధించిన డేటా మొత్తాన్ని దాచుకోవాలి అనుకోండి, స్టోర్ చేసుకోవాలి అనుకోండి, దానికోసం ఏం చేస్తారంటే మస్ట్ అండ్ షుడ్గా అందరూ కూడా ఏం చేస్తారంటే డేటాబేస్ అనే దాన్ని యూజ్ చేసేస్తారనమాట. వితౌట్ డేటాబేస్తో కనుక మనం ఏం చేయలేమన్నమాట ఒక వెబ్ అప్లికేషన్. అంటే లైక్ మా వసంత అనే అమ్మాయి మెమరీ కార్డే లేకుండా ఫోన్ని యూజ్ చేసుకోగలదా? లేదు కదా. సో అలానే మనం వెబ్ అప్లికేషన్ అనేది మనం రెడీ చేయాలి అంటే మనందరికి కూడా ఏం కావాలంటే ఒక డేటాబేస్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో మనం ఏం చేస్తామంటే జాంగో అనే ఫ్రేమ్వర్క్ సహాయంతో వెబ్ అప్లికేషన్స్ అనేవి రెడీ చేస్తున్నాం కదా. అలా రెడీ చేయాలంటే మనకు కూడా ఏం కావాలంటే మస్ట్ అండ్ షుడ్గా డేటాని స్టోర్ చేసుకోవాలంటే డేటాబేసెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ డేటాబేసెస్ని మనం ఏం చేస్తామంటే మోడల్ అంటే కంపల్సరీ మనకు కావాలి కదా. ఆ డేటాబేసెస్ ఏం చేస్తాయి అంటే ఈ డేటాబేసెస్ అనేది కంపల్సరీ మనకు కూడా అవసరం అనమాట. ఈ డేటాబేసెస్ అనే వాటిని ఎలా చేస్తారనుకోండి, మనం ఏం చేస్తామంటే ఒక న్యూ యూజర్ అంటే మనకి డేటాబేస్లో ఏముంటాయి అంటే బోల్డ్ అండ్ టేబుల్స్ ఉంటాయి. ఆల్రెడీ మీకు డేటాబేస్లో మీ అందరికి కూడా తెలుసు అనమాట. అంటే డేటాబేస్లో ఏముంటాయి, మనకి డేటా మొత్తం కూడా ఎలా ఉంటుంది, టేబుల్ రూపంలో ఉంటుంది అనమాట. ఇప్పుడు యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఫేస్బుక్లో ఆ యూజర్కి సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే టేబుల్స్ రూపంలో ఏం చేస్తారు డేటాబేస్లో స్టోరేజ్ అయ్యేటట్లు చేస్తారనమాట. అంతేనా కాదా వసంత? ఈ టేబుల్ రూపంలో ఏం చేస్తారు, డేటా మొత్తం కూడా ఏం చేస్తారు స్టోరేజ్ అయ్యేటట్లు చేస్తారనమాట. అలా చేయాలనుకోండి, ఒక యూజర్ రిజిస్టర్ అయ్యాడనుకోండి, ఆ రిజిస్టర్కి సంబంధించి ఏముంటుందంటే ఒక టేబుల్ అనేది ఉంటుంది అనమాట డేటాబేస్లో. ఫోటో అనేది అప్లోడ్ చేసుకున్నాడు అనుకోండి, ఆ ఫోటో అప్లోడ్ చేసిన మొత్తాన్ని కూడా ఏం చేస్తుందంటే డేటాబేస్లో ఏం చేస్తాం, టేబుల్ రూపంలో మార్చి స్టోర్ చేస్తాం. అలానే మనం పోస్ట్ చేసేసామనుకోండి, ఆ పోస్ట్కి సంబంధించిన వాటన్నిటిని కూడా ఏం చేస్తాము, డేటాబేస్లో మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్ క్వైరీస్ అనేవి క్రియేట్ చేసేసి ఏం చేస్తాం, ఈ టేబుల్స్ రూపంలో ఏం చేస్తామంటే స్టోర్ చేయడం అనేది చేస్తాం అనమాట. అంటే మనం మనం మన వెబ్ అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ వెబ్ అప్లికేషన్ని యాక్సెస్ చేసుకోవాలనుకోండి, మనమే ఏం చేస్తారంటే ఇంతకు ముందలైతే ఏం చేస్తారంటే వెబ్ అప్లికేషన్స్ కనుక రెడీ చేసేసామనుకోండి, ఆ వెబ్ అప్లికేషన్స్ అన్నిటిని కూడా మనం రన్ చేసేసుకోవాలనుకోండి, ఆ వెబ్ అప్లికేషన్కి సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా మనం ఏం చేయాలంటే మాన్యువల్గా మనం ఏం చేయాలంటే క్వైరీస్ అనేవి రాసేసి అప్పుడు ఏం చేయాలంటే డేటాబేస్ రూపంలో మనం ఏం చేయాలంటే టేబుల్స్ రూపంలోకి ట్రాన్స్లేట్ అనేది చేయాలన్నమాట. అదే మనం జాంగో అనే దాన్ని యూజ్ చేయడం ద్వారా ఏమైందంటే మనకు ఒక వండర్ఫుల్ ఫీచర్ని ఫామ్ చేసిందనమాట. ఏం చేస్తామంటే మనం ఎప్పుడైతే ఎస్క్యూఎల్ క్వైరీస్ అంటే మనం ఎప్పుడైతే పోస్ట్ చేస్తున్నామో ఆ పోస్ట్కి సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే డేటాబేస్లో టేబుల్స్ రూపంలో బోల్డ్ అండ్ టేబుల్స్ రూపంలో ఏం చేయాలంటే స్టోర్ చేయాలన్నమాట. అలా స్టోర్ చేయాలనుకోండి, ఈ జాంగో అనేది ఏం చేస్తుందంటే అదే క్వైరీస్ అనేది క్రియేట్ చేసేసుకొని ఏం చేస్తుందంటే డేటాబేస్ లోపల ఏం చేస్తుందంటే మనం ఏదైతే చేస్తున్నామో వెబ్ అప్లికేషన్ యాక్సెస్ చేసుకున్నాక యూజర్ ఏదైతే ఆపరేషన్స్ అనేవి ఏవైతే యాక్షన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాడో ఆ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తారో దానికి సంబంధించిన దానికి సంబంధించిన క్వైరీస్ అన్నిటిని కూడా ఏం చేస్తుందంటే ఈ జాంగో అనేది ఏం చేస్తుందంటే రెడీ చేసేసుకొని ఆ మొత్తాన్ని కూడా ఏం చేస్తుంది మోడల్స్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో ఏం చేస్తుందంటే డేటాబేస్లో ఏం చేస్తుందంటే స్టోర్ చేయడం అనేది చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జాంగోలో ఉన్న మరొక కాన్సెప్ట్లోకి ఎంటర్ అయిపోయాం అనమాట. అదేంటిదంటే మోడల్ అనే దాని గురించి చూద్దాం అనమాట. అంటే మోడల్ అంటే ఏంటి అనేది చూద్దాం. మోడల్ అంటే ఏందో చూద్దాం అనమాట. ఓకేనా. మోడల్ అంటే ఏంటిదంటే మనం ఏం చేస్తున్నాము,
మన అప్లికేషన్ని ఏదైతే ఉందో ఆ అప్లికేషన్కి సంబంధించిన ఏం చేస్తున్నాం, ప్రతిదీ కూడా ఏం చేస్తున్నాం, అప్లికేషన్కి సంబంధించిన ప్రతి చిన్న దాన్ని కూడా ఏం చేస్తున్నాం, ప్రతి క్వైరీని కూడా మనం ఏం చేస్తున్నాము, డేటాబేస్లో స్టోర్ చేసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే మోడల్ అనే దాన్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తున్నాం డేటాబేస్లో స్టోర్ చేయడం అనేది చేస్తున్నాం అనమాట. ఎలా అంటే జాంగోలో ఏముంటుందంటే, మనం వెబ్ అప్లికేషన్కి సంబంధించిన ఏదైనా డేటా తెచ్చుకోవాలనుకున్నాం అనుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే యూజర్కి సంబంధించిన ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ని వాడికి కావాలి అనుకున్నాను అనమాట. వెంటనే ఏం కావాలి వాడికి ఏం కావాలి, వాడు ఒక వెబ్సైట్ని చూద్దాం అనుకున్నాడు. ఏం చేద్దాం, ఫేస్బుక్ అనే వెబ్సైట్ యొక్క హోమ్ పేజ్ అనేది చూద్దాం అనుకున్నాడు. అలా చూడాలనుకో వాడికి ఏం కావాలి, ఆ అప్లికేషన్కి సంబంధించిన ఎంటైర్ మెయిన్ స్క్రీన్ అనేది వాడికి రావాలి. ఆ డేటా కావాలనుకోండి వాడు ఏం చేయాలి, డేటాబేస్ నుండి మనం తెచ్చుకోవాలన్నమాట. అలా తెచ్చుకోవాలంటే ఏం చేస్తుందంటే ఈ జాంగో అనేది ఏం చేస్తుందంటే, దీంట్లో మోడల్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ఈ మోడల్ అనే దాన్ని ఏం చేస్తామంటే డేటాబేస్ నుండి డేటాని యాక్సెస్ చేసుకోవడానికి కానీ, యూజర్ ఏదైనా రిక్వైర్మెంట్ కనుక పాస్ చేశారనుకోండి, ఆ రిక్వైర్మెంట్ని ఏం చేస్తుందంటే డేటాబేస్లో టేబుల్స్ రూపంలో క్రియేట్ చేసుకోవాలి అనుకోండి, ఇదేం చేస్తుందంటే మోడల్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ఈ మోడల్స్ సహాయంతో మనం ఏం చేస్తామంటే జస్ట్ మనం ఏం లేదు, టేబుల్ కనుక క్రియేట్ చేయాలనుకో టేబుల్ నేమ్ చెప్పేస్తే చాలా అనమాట. అప్పుడు వెంటనే ఏం చేస్తుంది, ఆ టేబుల్ నేమ్తో మనకి ఏమైందంటే డేటాబేస్లో ఒక టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది జాంగో. అలానే మనం ఏం చేసాం, టేబుల్ లోపల మనం వాల్యూస్ కనుక క్రియేట్ చేయాలనుకోండి, జస్ట్ మాన్యువల్గా డీటెయిల్స్ కనుక ఇచ్చేసాం అనుకోండి, అది ఏం చేస్తుంది టేబుల్ క్రియేట్ చేసి దాంట్లో ఏం చేస్తుంది, డేటాని ఏం చేస్తుందంటే స్టోర్ చేయడం అనేది చేస్తుంది అనమాట. అలా మనం ఏం చేస్తామంటే మనం డేటాబేస్తో మనం చేసే మాన్యువల్గా ఏదైతే అంటే క్వైరీ అంటే ఏదో అనుకోబోతుంది, మనం ఏం చేస్తాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అనేసి చెప్పేసి డేటా రిట్రీవ్ చేసుకుంటా ఉంటున్నామా లేదా. ఏదైనా ఒక న్యూ డేటా కనుక వచ్చిందనుకోండి, వాటిని ఏం చేస్తాం, ఇన్సర్ట్ ఇంటూ అని రాసేసి అక్కడ మనం ఒక క్వైరీ రాసేసి ఆ క్వైరీ ద్వారా మనం పాస్ చేస్తూ ఉన్నాం. అదే మనం ఏం చేస్తామంటే ఎప్పుడైతే యూజర్ వస్తాడో ఆ యూజర్ కనుక వచ్చేసి మన డేటాబేస్లో కనుక మన అప్లికేషన్ని కనుక యాక్సెస్ చేశారనుకోండి, వెంటనే మనం ఏం చేస్తామంటే వాడికి సంబంధించి మనం ఏం చేయాలి, క్వైరీ అనేది మాన్యువల్గా క్రియేట్ చేసి డేటాబేస్లో పెట్టాలన్నమాట మామూలుగా అయితే. అది ఈ జాంగో అనేది ఏం చేస్తుందంటే దీంట్లో మోడల్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఎప్పుడైతే న్యూ యూజర్ లాగిన్ అవుతాడో వాడికి సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తుందంటే అదే మోడల్ అనే కాన్సెప్ట్ సహాయంతో ఏం చేస్తుందంటే అదే ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే డేటాబేస్లో డేటాని క్రియేట్ చేసేసి పెట్టేస్తుంది అనమాట. అప్పుడు మనకి ఏమవుతుంది, ఈజీగా మనం ఏం చేస్తున్నాం, డేటాబేస్తో చేసే ఆపరేషన్స్ అన్నిటిని కూడా ఏం చేస్తుంది, ఈ మోడల్ అనేది డీల్ చేస్తుంది. కాబట్టి డేటాబేస్ నుండి మనం ఏదైనా సరే యాక్సెస్ చేసుకోవాలనుకోండి, అలానే మనం ఏం చేస్తామంటే దాని నుండి ఏదైనా యాక్సెస్ చేసుకోవాలనుకోండి ఏం చేస్తుందంటే ఈ మోడల్ అనేది ఏం చేస్తుందంటే డేటాబేస్ నుండి దానికి సంబంధించిన ఆపరేషన్స్ అన్నిటిని కూడా ఏం చేస్తుందంటే ఈ మోడలే చూసుకొని దానికి కావాల్సిన డేటా తీసుకురావడం కానీ యాక్సెస్ చేయడం కానీ ప్రతిదీ కూడా ఏం చేస్తుందంటే ఈ మోడల్ అనేది చూసుకుంటుంది అనమాట జాంగోలో. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఓకేనా, ఓకే డన్. అలానే ఇంకొకటి ఉందన్నమాట మనకి. ఇప్పుడు మనం ఏం చేసామంటే యూజర్ ఏం చేసామంటే హోమ్ పేజ్ అనే దాన్ని చూద్దాం అనుకున్నాడు ఫేస్బుక్కి సంబంధించిన. ఈ ఫేస్బుక్కి సంబంధించిన హోమ్ పేజీని కనుక చూడాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు www.facebook.com అనేసి ఎంటర్ చేస్తామంట. fb.com అనేసి ఎంటర్ చేసేస్తాం. ఎప్పుడైతే యూజర్ ఈ యూఆర్ఎల్ని ఎంటర్ చేస్తాడో వెంటనే వాడికి ఏం కావాలి, ఫేస్బుక్ అని ఒక పేజ్ అనేది కనపడాలి కదా అవుట్పుట్లో వాడికి. అలా వ్యూ కనపడాలి కదా. ఇలా కనపడాలి అంటే ఏం చేస్తారంటే మనము ఒక కాన్సెప్ట్ అనే దాన్ని యూజ్ చేస్తారన్నమాట. అంటే యూజర్ ఏదైతే యూఆర్ఎల్ని ఎంటర్ చేస్తాడో ఆ యూఆర్ఎల్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా వాడికి కనపడాలి అంటే మనం ఏం చేస్తామంటే టెంప్లెట్స్ అనే వాటి సహాయంతో ఏం చేస్తామంటే వాడికి వ్యూ అయ్యేటట్టు చూస్తాం అనమాట. టెంప్లెట్ అంటారన్నమాట. అంటే టెంప్లెట్ అంటే ఏందో చూద్దాం అనమాట. ఎప్పుడైతే యూజరు వాడికి ఏదైతే రిక్వైర్మెంట్ కావాలి అనుకుంటున్నాడో యూజర్ ఎప్పుడైతే ఎవ్రీ యాక్షన్ చేస్తూ ఉంటాడో ఆ యాక్షన్కి సంబంధించిన డేటాని వాడికి కనపడేటట్లు చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే టెంప్లెట్స్ రూపంలో మనం ఏం చేస్తామంటే వాడి యాక్షన్కి సంబంధించిన అవుట్పుట్ ఏదైతే ఉందో ఆ అవుట్పుట్ మొత్తాన్ని కూడా మనం ఏం చేస్తామంటే టెంప్లెట్స్ రూపంలో రెడీ చేసుకొని వాడికి ఏం చేస్తాము, వ్యూ అయ్యేటట్లు మనం చూస్తాం అనమాట. ఎలా అంటే ఎప్పుడైతే యూజర్ ఏం చేశాడు, ఒక న్యూ యూజర్ వచ్చాడనమాట. యూజర్ ఏం చేశాడు, లాగిన్ అవుదాం అనుకున్నాడు.
లాగిన్ అవ్వాలి అనుకోండి, వాడికి ఏం కావాలి, రిజిస్ట్రేషన్ అనే ఫామ్ అనేది కావాలన్నమాట. అంటే మనం ఏం చేస్తాం, న్యూ యూజర్ కనుక వచ్చాడనుకో వాడికి ఏం కావాలి, రిజిస్టర్ అవ్వాలి అనేది ఇక్కడ చెప్పాల్సింది. వెంటనే మనం ఏం చేస్తాం అంటే రిజిస్టర్ అవ్వడానికి ఏదైతే ఫామ్ ఉందో ఆ ఫామ్ మొత్తాన్ని కూడా ఏం చేస్తాం అంటే ఒక టెంప్లెట్ రూపంలో ఆల్రెడీ మనం రెడీ చేసుకొని పెట్టేస్తాం అనమాట. ఎప్పుడైతే యూజరు వాడు ఈ అప్లికేషన్తో యాక్సెస్ అవ్వాలనుకుంటున్నాడు, వెంటనే మనం ఏం చేస్తాం, జాంగోకి రిక్వెస్ట్ వస్తుంది కాబట్టి వెంటనే జాంగో ఏం చేస్తుందంటే వ్యూకి చెప్పింది అనమాట. రే వ్యూగా వెళ్ళేసి అక్కడ ఎవడున్నాడని టెంప్లెట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక టెంప్లెట్ ఉంది, ఈ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ రిక్వైర్మెంట్కి మ్యాచ్ అయ్యి అక్కడికి వెళ్ళి యూఆర్ఎల్ ఏదైతే ఉందో ఆ యూఆర్ఎల్ని తీసుకొచ్చి ఇడికి చూపించరు, ఆ టెంప్లెట్ ఏదైతే ఉందో ఆ టెంప్లెట్ని తీసుకొచ్చి ఇడికి చూపించరు అని చెప్పేసింది. వెంటనే ఏం చేస్తుంది, ఈ వ్యూ అనేది ఏం చేస్తుందంటే అక్కడికి వెళ్ళేసి టెంప్లెట్తో మాట్లాడే ఆ టెంప్లెట్ని తీసుకొచ్చి ఏం చేస్తుంది, ఇడికి షోన్ చేయడం అనేది చేస్తుంది అనమాట. సపోజ్ ఎప్పుడైతే యూజరు ఎప్పుడైతే రిజిస్టర్ అయిపోయాడు, వెంటనే వాడు ఏం కావాలి, లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వాలి అంటే వాడికి ఏం కావాలి, మెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది షోన్ అవ్వాలి. ఎప్పుడైతే యూజర్ ఎగ్జిస్టింగ్ యూజరో రిజిస్టర్ అయిన యూజరో వెంటనే ఎప్పుడైతే ఈ వెబ్సైట్ని యాక్సెస్ చేశాడో వెంటనే జాంగో అనేది ఏం చేస్తుంది, ఈ న్యూ యూజర్ ఎగ్జిస్టింగ్ యూజర్ అనేది చూసుకుంటుంది అనమాట. ఈ ఎగ్జిస్టింగ్ యూజర్ కాబట్టి వెంటనే ఏం చేస్తుంది, రే వ్యూగా వీడికి ఎగ్జిస్టింగ్ యూజర్ వచ్చాడు కాబట్టి వీడికి టెంప్లెట్ దగ్గరికి వెళ్ళేసి వాడికి దానికి సంబంధించిన టెంప్లెట్ అనేది టెంప్లెట్ దగ్గర ఉంది, వెళ్ళేసి వాడు ఏం కావాలి, లాగిన్ పేజ్ కావాలంటున్నాడు, ఆ లాగిన్ పేజ్కి సంబంధించిన టెంప్లెట్ తీసుకొచ్చి వీడికి షోన్ చేయరా అంటది. వెంటనే మనకి ఏమవుతుంది, స్క్రీన్ మీద ఆ లాగిన్ పేజ్ ఏదైతే ఉందో అది రావడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే వాడు లాగిన్ పేజీ కూడా అయ్యాడు అనుకోండి, హలో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్, థ్యాంక్ యూ ఫర్ యాక్సెసింగ్ ఫర్ దిస్ వెబ్ అప్లికేషన్ అని ఒక మెసేజ్ రావాలి. వెంటనే ఏం చేస్తుంది, ఆ మెసేజ్ ఏదైతే ఉందో ఆ మెసేజ్ని కూడా ఏం చేస్తుందంటే ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటాం అనమాట. ఆ రెడీ చేసిన టెంప్లెట్ని ఏం చేస్తుందంటే వ్యూ అనేది ఏం చేస్తుందంటే అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చేసి ఏం చేస్తుందంటే దీంట్లో షోన్ అయ్యేటట్లు చేస్తుంది అనమాట. అలా యూజర్ ఎవడైతే ఉన్నాడో వాడు చేసే ప్రతి యాక్షన్ని కూడా ఏం చేస్తామంటే వ్యూస్ అనే దాంతో మనం ఏం చేస్తామంటే కనెక్ట్ అయ్యి మనం ఏం చేస్తాం, వ్యూస్ అనేది ఏం చేస్తుంది, డేటాబేస్తో అయినా సరే కాంటాక్ట్ అవుతుంది, లేకపోతే ఏం చేస్తుంది టెంప్లెట్ సహాయంతో అయినా సరే కాంటాక్ట్ అయ్యి వెంటనే ఏం చేస్తుందంటే యూజర్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ రిక్వైర్మెంట్కి తగ్గ డీటెయిల్స్ మొత్తాన్ని కూడా ఏం చేస్తుందంటే తీసుకురావడం అనేది చేస్తుంది. ఇప్పుడు యూజర్ కనుక వాడికి ఏదైనా కావాలనుకున్నాడు అనుకున్న వెబ్ పేజీ, వెంటనే ఏం చేస్తుంది, జాంగో దగ్గరికి రిక్వెస్ట్ వస్తుంది, జాంగో ఏం చేస్తుందంటే వ్యూకి చెప్పిద్ది అనమాట. ఏం చెప్పిద్ది, రే అక్కడికి వెళ్ళి టెంప్లెట్లో ఉందిరా ఆ డేటా తీసుకురా అంటది, ఈ యూఆర్ఎల్ని మ్యాచ్ అయ్యే డేటా ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి షోన్ చేయంటది. వెంటనే ఏం చేస్తుంది, వ్యూ ఏం చేస్తుంది, వాడికి షోన్ అయ్యేటట్టు చేస్తుంది. సపోజ్ దట్ యూజర్ కావాల్సింది ఏంటంటే రంగురంగుల ఫ్రిడ్జ్లన్నీ కావాలనుకున్నాడు అనమాట, ఫ్రిడ్జ్ అనేవి చూద్దాం అనుకున్నాడు. వెంటనే ఏం చేస్తుంది, ఈ ఎప్పుడైతే వాడికి ఫ్రిడ్జ్లు కావాలనుకుంటున్నాడో బోల్డ్ అన్ని ఫ్రిడ్జ్లకు సంబంధించిన డేటా అంతా కూడా మనకి ఎక్కడ డేటాబేస్లో ఉంది. వెంటనే ఏం చేస్తుంది, జాంగో ఏం చేస్తుందంటే వీడికంట రంగురంగుల ఫ్రిడ్జ్లు కావాలంటారా బాబు, సో వాడికి అది చూపించరంటది. వెంటనే ఏం చేస్తుంది, ఈ వ్యూ అనేది ఏం చేస్తుందంటే మోడల్కి చెప్తుంది అనమాట. మోడల్ ఏం చేస్తుందంటే డేటాబేస్తో మాట్లాడేసి ఆ డేటా మొత్తాన్ని తీసుకొచ్చి ఏం చేస్తుందంటే వ్యూకి చెప్పిద్ది. ఆ వ్యూ ఏం చేస్తుందంటే ఆ డేటా ఏదైతే ఉందో దానికి సంబంధించిన టెంప్లెట్ ఏం చేస్తుందంటే ఆల్రెడీ రెడీ చేసి ఉంటుంది అనమాట, వీడికి కావాలంటనేసి వాటిని ఏం చేస్తుందంటే టెంప్లెట్కి చెప్పేసి ఏం చేస్తుందంటే ఆ టెంప్లెట్లో ఏదైతే వాడు చెప్పిన అదే మోడల్ నుండి వచ్చిన డేటా ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది అంతా కూడా మన దగ్గర ఏముంటుందంటే టెంప్లెట్ రూపంలో ఉంటుంది అనమాట. ఈ డేటాని మ్యాచ్ అయ్యే టెంప్లెట్ ఏదైతే ఉందో ఆ టెంప్లెట్ నాకు ఇవ్వరా అంటది. వెంటనే ఏం చేస్తుంది, ఆ టెంప్లెట్ వ్యూ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఏం చేస్తుంది, విత్ ఇన్ ద సెకండ్స్లో యూజర్కి దాన్ని షోన్ చేయడం అనేది చేస్తుంది అనమాట. ఇలా మనకి ఏం చేస్తుందంటే ఎంవిటి అంటే జాంగో అనేది ఏం చేస్తుందంటే ఎంవిటి అనే ఆర్కిటెక్చర్ ద్వారా ఏం చేస్తుందంటే యూజర్ ఏదైతే యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నా, ఏ యాక్షన్ అయితే చేద్దాం అనుకుంటున్నాడో ఆ యాక్షన్కి సంబంధించిన ప్రతి యాక్టివిటీని కూడా ఏం చేస్తుందంటే పర్ఫామ్ చేయడం అనేది చేస్తుంది అనమాట ఈ జాంగో అనేది. సో ఇట్లా మనకి ఏం చేస్తుందంటే జాంగో అనేది మనకి ఈజీగా మన వెబ్ అప్లికేషన్కి సంబంధించిన ప్రాసెస్ మొత్తాన్ని ఏం చేస్తుందంటే బ్యాక్ ఎండ్లో ఏం చేస్తుందంటే అంతా కూడా నడిపిస్తూ ఉంటుంది అనమాట ఈ ఎంవిటి అనే ఆర్కిటెక్చర్ సహాయంతో. సో దీని గురించి మనం ఇంకా ఈజీగా అర్థం చేసుకోవాలనుకోండి, ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనమాట. ఈ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ ద్వారా మనం ఏం చేసుకోవచ్చు అంటే ఈ ఎంవిటి అనే ఆర్కిటెక్చర్ని ఇంకా ఇంకా ఈజీగా మనం నేర్చుకోవచ్చు అనమాట. అంటే ఏంటిది అంటే ఒకసారి చూద్దాం అనమాట. సపోజ్ దట్ మనమే కనుక ఉన్నాం అనమాట, మనమే ఏం చేసామంటే ఒక పేరెంట్ ఉన్నాడు, వసంత అనే అమ్మాయి ఏం చేద్దామంటే కాలేజీలోకి వచ్చేసి జాయిన్ అవ్వాలి అనుకుందనమాట. వెంటనే వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారు, ఆ అమ్మాయి స్కూల్లో చదువుతుంది అనమాట. స్కూల్లో చదువుతుంటే వాళ్ళ నాన్నగారు ఒక రోజు వచ్చారనమాట. అంటే వాళ్ళ నాన్నగారు రావచ్చు, లేదంటే ఇంకొకరి కోసమైనా రావచ్చు. అంటే ఒక పేరెంట్ ఏం చేశాడు, ఒక స్కూల్లో
ఒక స్కూల్లో ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లని ఆయన జాయిన్ చేయడానికి వచ్చారు, లేదా వసంత అనే అమ్మాయికి ఫీజు కట్టడానికి వచ్చారు. వెంటనే ఏం చేస్తారు, ఎప్పుడైతే ఒక యూజర్ అనేవాడు ఎప్పుడైతే స్కూల్ కాంప్లెక్స్ దగ్గరికి వస్తాడో వెంటనే అక్కడ ఉంటుంది స్కూల్కి సంబంధించిన ఇన్ఛార్జ్ ఒకడు ఉంటాడనమాట. వెంటనే వాడు ఏం చేస్తాడంటే ఎవరితో కాంటాక్ట్ అవుతారు, ఎవరైనా సరే ఒక పేరెంట్ స్కూల్లోకి కనుక ఎంటర్ అయ్యారనుకోండి, వెంటనే అక్కడ ఏముంటారంటే ఒక స్కూల్ని నడిపించే మేనేజ్మెంట్ స్కూల్కి ఒకడు ఉంటాడనమాట. వాడిని ఏదైనా అనుకో అనమాట. అంటే ఆడేం చేస్తాడంటే స్కూల్ని మెయింటైన్ చేసే అతను ఉంటాడనమాట. అతని దగ్గరికి ఏమవుతారు, ఎప్పుడైతే సెక్యూరిటీ మ్యాన్ అనుకోండి, లేదంటే ఇంకొకటి ఏదైతే అనుకోండి అనమాట. సో ఎప్పుడైనా సరే ఏం చేస్తాడు, ఒక యూజర్ కనుక మన స్కూల్ దగ్గరికి రాగానే ఏం చేస్తారు, అక్కడ ఉండే వాచ్మ్యాన్ కానీ స్కూల్ రిసెప్షనిస్ట్ కానీ ఏం చేస్తారు, వెంటనే ఏం చేస్తారంటే ఎప్పుడైతే మన స్కూల్లోకి ఎంటర్ అయిపోయినాక వెంటనే రిసెప్ రిసెప్ రిసెప్షన్స్ అనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైతే ఒక పేరెంట్ వచ్చేసి నాకు మా అమ్మాయి వసంత అనే అమ్మాయి యొక్క ఫీజు కడదాం అనుకొని వచ్చానండి అని చెప్పారనుకోండి, వెంటనే ఏం చేస్తారని ఈ రిసెప్షనిస్ట్ ఏం చేస్తాడని, సో నువ్వు ఇక్కడ కాదండి, ఈ అకౌంట్స్ అనే ఒక సెక్షన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి కలవండి అని చెప్తారన్నమాట. లేదు, ఒక న్యూ యూజర్ నవీన్ అనే వాళ్ళ పేరెంట్ ఏం చేస్తారంటే మా అబ్బాయిని మేము మీ స్కూల్లో జాయిన్ చేద్దామని వచ్చామండి అని చెప్పాడనమాట. వెంటనే ఆ రిసెప్టెంట్ ఏం చెప్తుంది, రే నువ్వు న్యూ అడ్మిషనా, అలా అయితే ఇక్కడ కాదరా, ఆ పక్కన న్యూ అడ్మిషన్ బ్లాక్ అని ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళరా బాబు అంటది అనమాట. ఎప్పుడైతే ఒక అబ్బాయి ఒక పేరెంట్ వచ్చేసి ఏం చేశారంటే మా ఊరు లంచ్ బాక్స్ అనేది మిస్ అయ్యాడండి, మా ఊరికి ఇవ్వడానికి వచ్చానండి అని చెప్పాడు అనుకోండి, ఆ రిసెప్షనిస్ట్ ఏం చెప్తుందని, ఓ మీ అబ్బాయి అయితే 6వ తరగతి కాబట్టి అక్కడ ఆ క్లాస్ రూమ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళండి అండి అని చెప్తాడనమాట. అంటే ఏం చెప్తాడు, ఎప్పుడైతే ఒక యూజర్ అనేవాడు ఎప్పుడైతే స్కూల్ కాంప్లెక్స్లోకి ఎంటర్ అవుతాడో అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్ అనేవాడు ఏం చెప్తాడు, నాన్న పలానా బ్లాక్ వెళ్ళు, పలానా బ్లాక్ వెళ్ళు కలు, పలానా చోటకి వెళ్ళు అని కలు అని చెప్తాడు అనమాట. సో ఆ చెప్పేవాడిని ఏమంటారంటే జాంగు అనేవాడు అంటారనమాట. అంటే జాంగు ఏం చేస్తుంది, యూజర్ రిక్వెస్ట్ ఏదైతే ఉందో ఆ రిక్వెస్ట్కి సంబంధించిన సమాచారం ఎక్కడైతే ఉంటుందో ఈ బ్లాకుల్లో ఉంటుందరా బాబు అని చెప్పిద్ది అనమాట. సో అప్పుడు ఏం చెప్తాడు, ఆ పేరెంట్ ఏం చేస్తాడు, వెంటనే ఏం చేస్తాడు, మా అమ్మాయికి ఫీజు కట్టాలనుకున్నాడు, వెంటనే ఏం చేస్తాడు ఈ పేరెంట్ అకౌంటెంట్ అనే బ్లాక్ దగ్గరికి వెళ్ళిపోతాడు అనమాట. సో అక్కడికి వెళ్ళంగానే వాడికి ఏం కనపడింది, ఆ అమ్మాయి లాస్ట్ ఇయర్ ఎంత ఫీజు కట్టింది, ఇంకెంత డ్యూ ఉంది, ఈ సంవత్సరం ఎంత ఫీజు ఉంది అనే డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్కడ ఉంటాయి, ఈ అకౌంటెంట్ దగ్గరైనా ఉండేది. ఏనా వసంత, అవునా కదా? హలో. Yes, sir. అప్పుడు ఈ అకౌంటెంట్ ఏం చేస్తాడంటే వాడు వెంటనే ఈ పేరెంట్ వచ్చి మీ నాన్నగారు వచ్చేసేసి ఎప్పుడైతే ఫీజు పే చేద్దాం అనుకున్నాడు, వెంటనే వాడు అమ్మ నీ 2000 ఉన్నాయమ్మా, అమ్మ 100 రూపాయలు ఉన్నాయమ్మా అని చెప్పడు కదా. అతను ఏం చేస్తాడు, లాస్ట్ ఇయర్ ఏదైతే డ్యూ ఉందో దానికి సంబంధించి ఏం చేస్తాడు, బుక్స్ అనేవి రెడీ చేస్తాడా లేదా, లాస్ట్ ఇయర్ ఏవైతే ఫీజెస్ ఉన్నాయో ఆ ఫీజుకి సంబంధించి ఏం చేస్తాడు, వాడు బుక్స్ అనేవి రెడీ చేస్తూ ఉంటాడు. అలానే ఈ సంవత్సరం అనుకో, ఈ సంవత్సరం వాడు ఏం చేస్తాడు, లాస్ట్ ఇయర్ ఎంత ఫీజు ఉందనేది దానికి సంబంధించిన బుక్స్ ఉంటాయి కదా, ఈ బుక్స్ని అన్నిటిని కూడా తెచ్చుకొని ఏం చేస్తాడంటే వాటన్నిటిని చూస్తూ ఉంటాడు. అంటే ఏం చేస్తాడు, వాటిని చూసేసి మీ అమ్మాయికి ఇంత ఫీజు డ్యూ ఉందండి, ఈ సంవత్సరం ఎంత డ్యూ ఉందండి అని చెప్తాడనమాట. సరే అనేసి అతను కట్టాలనుకున్నాడు అనుకోండి, సరే అండి నేను ఈ సంవత్సరం ఒక 10,000 కడతానండి, నెక్స్ట్ మంత్లో ఇంకో 10,000 కడతానండి అని చెప్పాడు అనుకోండి, వెంటనే వాడు ఏం చేస్తాడు ఆ బుక్లో ఎంటర్ చేసుకోడు అనమాట. వెంటనే ఏం చేస్తాడంటే ఒక రిసెప్షనిస్ట్ వాడి దగ్గర ఒక ఫీజు ఏదైతే ఉందో రిసిప్ట్ బుక్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఏం చేస్తాడు, ఫీజు పే చేస్తున్నాడు అనుకో, వాడి దగ్గర ఆల్రెడీ ముందుగానే ప్రింట్ చేసుకొని పెట్టుకుంటాడు అనమాట. ప్రింట్ చేసుకునే కదా పెట్టుకునేది వాళ్ళు. ఇప్పుడు లైక్ చైతన్య కాలేజ్ అని ఉందనుకో, చైతన్య కాలేజీ రిసిప్ట్ అనేసి ఫీజు రిసిప్ట్ అనే ఒక బుక్ ఉంటుంది అనమాట. ఆ బుక్లోకి వెళ్ళి ఏం చేస్తాడు, పలానా వసంత సో ఇంత ఫీజు కట్టింది, సో ఈ రోజు కట్టింది, ఈ అమ్మాయికి ఇంత ఫీజు కట్టింది, సో అనేసి వాడు ఏం చేస్తాడు, ఒక సంతకం పెట్టేసేసి ఏం చేస్తాడు, వాళ్ళ నాన్నగారికి చీటీ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అవునా కాదా? దీనిలో కనుక మనం చూసుకున్నాం అనుకోండి, ఎవరైతే రిసెప్షనిస్ట్ ఉన్నాడో ఆ రిసెప్షనిస్ట్ని ఏమంటారంటే జాంగోగా చెప్పుకోవచ్చు అనమాట. ఎవరైతే అకౌంటెంట్ ఆ స్కూల్ లోపల ఎవరైతే అకౌంటెంట్స్ కానీ అడ్మిషన్ బ్లాక్ కానీ ఆఫీసెస్ అనేసి క్లాస్ రూమ్స్ ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళడాన్ని ఏమంటారంటే ఆ వ్యూస్ కింద ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. ఈ అకౌంటెంట్ ఎవడైతే ఉన్నాడో వాడంతా ఏం చేస్తాడు, పాత డ్యూస్ ఏవైతే ఉన్నాయో
ఆ వ్యూస్ అన్నిటిని చూస్తాడు కదా, వాటి కోసం వాడు ఏం చేస్తాడు, కంప్యూటర్లో పెట్టుకోవడం కానీ లేదంటే బుక్లో రాసుకోవడం కానీ ఇలాంటి థింగ్స్ చేస్తాడు కదా. వీటిని ఏమనుకున్నాడంటే ఏం చేస్తున్నాడు, ఆ యూజర్కి సంబంధించిన డీటెయిల్స్ని స్టోర్ చేసుకుంటున్నాడు. అందుకని దీన్ని ఏమనుకోవచ్చు అంటే డేటాబేస్ అనుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే ఫీజు పే చేద్దామనేసి వెంటనే అనుకుంటాడో వెంటనే ఏం చేస్తాడు ఒక రిసిప్ట్ బుక్ అనేది తీసేసి దాంట్లో ఏం చేస్తాడు రాసిస్తాడు. అంటే ఏం చేస్తాడు, వాళ్ళ దగ్గర ముందుగానే రిసిప్ట్లని అంటే ఇంత ఫీజు కట్టాలని వచ్చాడు అనుకోండి, వాడికి ఏం చేస్తారు, ఇదిగో ఈ బుక్లో కట్టాలి అనేసి ఒక బుక్ అనేది రెడీ చేసి పెట్టుకుంటారు లేదా, వాటిని ఏమంటారంటే టెంప్లెట్స్ అంటారనమాట. అంటే ఎప్పుడైతే యూజర్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ రిక్వైర్మెంట్కి తగినట్లు ఏం చేస్తుందంటే ఈ వ్యూస్ అనేది ఏం చేస్తుంది, ఈ జాంగో అనేది ఏం చేస్తుందంటే వ్యూస్కి చెప్పిద్ది అనమాట. అప్పుడు వ్యూ అనేది ఏం చేస్తుందంటే పిక్చర్లోకి వచ్చేసి ఏం చేస్తుందంటే డేటాబేస్తో కానీ టెంప్లెట్స్తో కానీ మాట్లాడేసేసి ఏం చేస్తుందంటే వాడికి రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ రిక్వైర్మెంట్కి తగిన వ్యూస్ని ఏం చేస్తుందంటే షోన్ అయ్యేటట్లు చేస్తుంది అనమాట. అలా షోన్ అవ్వాలి అంటే యూజర్ యొక్క రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయి అంటే మల్టిపుల్ వేస్లో ఉంటాయి. కాబట్టి ఏం చేస్తాయంటే మనకు కూడా ఏం చేస్తాయంటే ఈ వెబ్ అప్లికేషన్ రెడీ చేసుకునేటప్పుడు మనం కూడా ఏం చేస్తామంటే మల్టిపుల్ వ్యూస్ అనేవి క్రియేట్ చేసేసుకొని ఆ మల్టిపుల్ వ్యూస్కి తగినట్టు మనం ఏం చేస్తామంటే ఆ యూజర్ ఏదైతే ఉంటుందో వాడి యూఆర్ఎల్స్ ఏదైతే ఉందో ఆ యూఆర్ఎల్కి తగినట్లు వ్యూస్ అనే వాటిని ఏం చేస్తుందంటే షోన్ అయ్యేటట్లు చేయడం అనేది చేస్తాం అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే జాంగోని ఉపయోగించినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఎంవిటి అనే ఆర్కిటెక్చర్ సహాయంతో ఏం చేస్తామంటే మనం ఎంటైర్ ద వెబ్ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే స్మూత్గా రన్ అయ్యేటట్లు చేస్తాం అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఎంవిటి అనే ఆర్కిటెక్చర్ని యూజ్ చేస్తాం అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? సో ఈ ప్యాటర్న్ కనుక మనకు అర్థమైందంటే ఆటోమేటిక్గా మనం ఏం చేయొచ్చు అంటే ఎంటైర్ ద కోర్స్ మొత్తం కూడా అర్థం చేసేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆర్కిటెక్చర్ అంటారనమాట. అంటే మనం ఏ టూల్ మీద వర్క్ చేసేటప్పుడైనా సరే ఏం కావాలంటే ఆ టూల్ యొక్క ఆర్కిటెక్చర్ ఇస్తారనమాట, బ్లూ ప్రింట్. ఆ బ్లూ ప్రింట్ని స్టడీ చేసుకున్నప్పుడు మాత్రం మనకి ఏమైందంటే ఎంటైర్ మనం ఏమైతే చేయాలో ఆ ప్రాసెస్ అంతా ఈజీగా అర్థమైంది అనమాట. సో మనం జాంగోతో ఏం చేస్తున్నాము, వ్యూకి చెప్తాం అనమాట. వ్యూ ఏం చేస్తుంది, డేటాబేస్తో కానీ మోడల్తో కానీ లేదంటే టెంప్లెట్స్తో కానీ మాట్లాడేసి ఏం చేస్తుందంటే యూజర్కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏం చేస్తుందంటే షోన్ చేయడం అనేది చేస్తాం అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే బిజినెస్ లాజిక్స్ అన్నీ కూడా ఏం చేస్తామంటే మల్టిపుల్ వ్యూస్, మల్టిపుల్ టెంప్లెట్స్ అనేవి, మల్టిపుల్ టేబుల్స్ అనేవి వాటిని క్రియేట్ చేసుకొని మనం ఏం చేస్తామంటే యూజర్ రిక్వైర్మెంట్కి తగినట్లు మనం ఏం చేస్తామంటే షోన్ చేయడం అనేది చేస్తాం అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఎంవిటి అనే ప్యాటర్న్ని జాంగోలో మనం ఏం చేస్తామంటే యూజ్ చేయడం అనేది చేస్తాం. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? No, sir. ఓకేనా. టుమారో సెషన్లో మనం ఏం చేద్దాం, ఇప్పటిదాకా నేర్చుకున్నంతా చూసేసుకున్నాం కాబట్టి ఇంకా మనం ఏదైతే చేసామో వాటన్నిటిని కూడా కంప్లీట్ చేసేసుకుంటూ వెళ్ళిపోదాం. దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఎవరీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.